దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనములు. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనములు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమియగా, అతడు, నీవు కన్నులరా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఈ సమయంలో ఈ వాక్య ధ్యానం కొరకు మనం దేవుని సహాయాన్ని అర్థిద్దాం. అందరూ తలలు వంచండమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి. మహాగరుడువైన దేవా, మహా ఉన్నతుడు అయిన మా తండ్రి, శ్రేష్ఠుడా, మేము ఏపాటి వారం దేవా, నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నావు నాయన. మా క్రియలను బట్టి కాదు ప్రభువా, కనికరముతో మీ కృపను బట్టే మీరు మాతో మాట్లాడుతున్నారు. మా భక్తిని బట్టి, మా శక్తిని బట్టి కాదయ్యా. చిన్న మంద భయపడవద్దు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నదనే మాటను ప్రభువా మేము స్వీకరిస్తున్నాం, మేము అన్వయించుకుంటున్నాం. అది మా కొరకే అని ప్రభువా మేము హర్షిస్తున్నాం నాయన. ఈ చిన్న మందను మీరు ప్రేమించి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడుతుండగా మీ మాటల యొక్క సారాంశం యొక్క సత్యం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని, ఆ సత్యం నిత్య రాజ్య మహిమలో ఔన్నత్యం కలిగినటువంటి స్థానములో మమ్మల్ని చేరుస్తుందని మేము గ్రహిస్తున్నాం నాయన. మీ దర్శనమే, మీ వాక్ ప్రత్యక్షతే మాకు విజయాన్ని కలుగు చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఈ సమయంలో దేవా, నేను కాదు దేవా, నేను ఒక బోరగా నీ యొక్క శబ్దమును వినిపించుటకు నువ్వు ఏర్పాటు చేసుకున్న సాధనం మాత్రమే. కర్త, కర్మ, క్రియ మీరు ఎలా నడిపిస్తారో నేను అలా నడవలసి ఉన్నది. కృపగల తండ్రి, ఆత్మానుసారులముగా మీ వాక్య లేఖన భాగముల యందు మేము నిలిచిండుటకు సహాయం చేయవలసిందిగా, ప్రతి ఒక్కరు హృదయమును దూసుకుపోవడానికి మీరు కార్యసిద్ధిని కలుగు చేయండి. కృపగల తండ్రి, నీ ఆత్మ చేతనను నింపి, నీ ఆత్మ శక్తి చేత వాక్ ప్రత్యక్షతను ప్రకటించగలిగేటువంటి కృపను ధారాళంగా అనుగ్రహించండి. అర్ధరాహిత్యంగా కాదయ్యా, అర్థవంతంగా ప్రతి ఒక్కరూ నూరంతలుగా ఫలించుటకు కారణం అవ్వడానికి దేవా నన్ను మీరు బలపరచండి. మా అందరిని మీ అధీనమందు ఉంచండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు అన్నావు. శరీరానుసారమైన మనస్సు మరణమన్నావు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు, అంతము నిత్య జీవం అన్నావు. కృపగల తండ్రి, మాతో మాట్లాడవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ధ్యానాంశంలో ఎలీషా అనేటువంటి ప్రవక్తను మనం చూస్తాం. అలాగే యెహోవా మాటను కూడా మనం వింటాం. ఆ తర్వాత రాజును మనం చూస్తాం. రాజు కుడిభుజం అనబడేటువంటి ఒక అధిపతిని మనం చూస్తాం. హల్లెలూయా. ఎవరెవరిని చూస్తాం? ఎలీషా అనేటువంటి దేవుని ప్రవక్తను చూస్తాం. రాజు అనబడేటువంటి యెహోరాం, అంటే అహాబు మరియు యెజెబెలు యొక్క కుమారుడు, ముద్దుల కుమారుడు అనమాట యెహోరాం. అతను చూస్తాం. నెక్స్ట్ ఎవరిని చూస్తాం అమ్మా? దేవుని మాటను వింటాం. వీళ్ళందరి మధ్యలో దేవుని మాటను మనం వింటాం. ఆ సమయానికి దేవుడు ఏం మాట్లాడారో ప్రవక్త ద్వారా. నెక్స్ట్ ఏం చూస్తాం? ఒక అధిపతి. ఎవరంటే రాజుగారి కుడిభుజం అనమాట. వీళ్ళ జీవితాల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు.
ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చింది అని కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చిన్న కథలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అహాబు మరియు యెజెబెలు యొక్క కుమారుడు యెహోరాం. అతనేమి ఆత్మీయుడేమి కాదు. అహాబ్ ఎలా శరీరానుసారో, తన తల్లి ఎలాగ కిరాతకమైందో, నరహంతకులో వాళ్ళ కుమారుడు. అయితే అతని జీవితాన్ని మనం ఒక్కసారి 2-3 ముక్కల్లో చెప్పుకోవాలంటే, శరీరానుసారి, ఆత్మానుసారి మాత్రం కాదు. అయితే జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, ఎలీషా అనబడేటువంటి ప్రవక్తకు దేవుడు చాలా విషయాలు బయలుపరుస్తారు. దేవుడు బయలుపరచాలి అని ఉద్దేశించిన వాటిని దేవుడు సుస్పష్టంగా ఎలీషా ప్రవక్తకు బయలుపరుస్తారు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, సిరియనులు ముట్టడి వేద్దామని వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎలీషాకి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి కృపావరాన్ని బట్టి అక్కడ మీటింగ్, ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఏమేం మాట్లాడుతున్నారో అన్నీ కూడా లైవ్ చూసినట్టు ఈయన చూశారు. ఎలీషా, ఆయన పేరేంటి? ఎలీషా. ఏలియా తర్వాత 2 పాళ్ళ అభిషేకంతో ఇశ్రాయేలీలకు రథముగా, రౌతుగా వాడబడుతున్నటువంటి ఘన దైవజనుడు ఎలీషా. అయితే ఈ రాజు అయినటువంటి యెహోరాముకు విషయం అంతా చేరవేస్తే వీళ్ళు ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ ఉండేవాళ్ళు. అటువంటి టైంలో యెహోరాముకి చాలా సంతోషం. ఎవరిని బట్టి? ఇక్కడ చాలా విశేషమైనటువంటి సంగతులు ఉంటాయి. అందుకని మీరు జాగ్రత్తగా క్యాచ్ చేసి మీరు చెప్పగలిగినవే. అవునా? ఎవరికి సంతోషం? ఎలీషా అలాగా చేరవేస్తున్నప్పుడు యెహోరాం అనబడే శరీరానుసారికి సంతోషం. ఇప్పుడు నేను అంటాను, శరీరానుసారులు దేన్ని బట్టి సంతోషపడతారు? శరీర విషయములను బట్టి ఆనందపడతారు. ఇప్పుడు యెహోరాము ఎలీషాను బట్టి ఆనందిస్తున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలీషాను బట్టి శరీరానుసారి అనబడేటువంటి ఎవరు? యెహోరాము ఆనందిస్తున్నాడు. ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆనందిస్తున్నాడంటే, మా పాస్టర్ గారు ఎంత మంచివారు, మా పాస్టర్ గారు గొప్ప కృపావరం కలిగినవారు, మా పాస్టర్ గారు అలాంటి వాళ్ళు, మా పాస్టర్ గారు ఇలాంటి వాళ్ళు. ఎందుకు బాబు డబ్బు కొడుతున్నామని అడిగామనుకో, మా శత్రువులు అక్కడ మీటింగ్ చేసుకుంటుంటే లైవ్లో చూస్తున్నాడు ఆయన. లైవ్లో చూసి చెప్తుంటే మేము ఏం చేస్తున్నాం? సద్దు మరుగుతున్నాం. ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాం. ఈ విషయంలో పాస్టర్ గారికి ఏం వేసామమ్మా మార్కులు? యెహోరామా ప్లస్ అండి. ఏంటండి చెప్పండి? ప్లస్ అండి. మరి ఏదైనా తేడా వస్తే మరి ఎలీషా పైనుంచి కిందకి కడిగేసాడు కదా, అప్పుడు వేసాడు ప్లస్. అది మనం ధ్యానం చేద్దాం ముందు కదా. అయితే ఇప్పుడు మాత్రం దైవజనుడు చాలా ప్రేమ ఈ శరీరానుసారి అనబడేటువంటి యెహోరాంకి. అయితే దినములు గడుస్తూ ఉన్నాయి. దినములు గడుస్తూ ఉన్నప్పుడు సిరియా రాజు అన్నాడు, ఒరే మన సామ్రాజ్యములో ఎవడో ఉప్పందిస్తున్నాడు, ఎవరో మన దగ్గర ఉంటూ మన విశేషాలు సంగతులు అన్నీ కూడా ఆ రాజుకి చేరవేస్తున్నాడు, ఎవడో ఉన్నాడు అని అనేటప్పటికీ ఒక సేవకుడు అన్నాడు, అయ్యా మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సందేహపడద్దు, మమ్మల్ని అలా మీరు ఎంచొద్దు, నమ్మక ద్రోహులుగా మేము మీకు లేము సిరియా రాజా. అయితే ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు, హల్లెలూయా. అతడు మనం ఇక్కడ మాట్లాడుకున్న వాటినన్నిటినీ ఆత్మీయ నేత్రాలతో దృష్టించి ఎవరికి చేరవేస్తున్నాడు? తమ రాజుకు. అప్పుడు రాజు సైన్యం కూడా ఏమవుతున్నారు? అలర్ట్ అయిపోతున్నారు. అంటే అప్పుడు ఈ సిరియా రాజు అయినటువంటి బెన్హదదు, అతని పేరేం పేరు? బెన్హదదు. ఇతను ఏం చేశాడంటే, ఆ రాజు సంగతి కాదు, ఆ సైన్యం సంగతి కాదు, ఆ దైవజనుడు సంగతి చూడాలి మనం. మొదట ఆ దైవజనుడు అంతు మనం చూడాలి అని
రథాలు రౌతులతో అతడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుని ఎలీషాను చుట్టుముట్టారు. ఎలీషా ఎప్పుడూ కూడా దైవ ధ్యానంలో దైవ జ్ఞానములు ఉంటూ ఉండేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవం కలిగినోడు. హల్లెలూయా. ఎప్పుడు దేవునితోనే ఉంటూ ఉండేటువంటి అనుభవం కలిగినోడు. హల్లెలూయా. దేవుడు కూడా అనేక విషయాలు అనేక సంగతులు ఆయనకు బయలుపరుస్తారు. అయితే గెహాజీ అనేటువంటి ఒక కుడిభుజం ఉన్నాడు. ఎవరికి? ఎలీషాకి. ఈ కుడిభుజం ఈ ఆత్మీయ నేత్రాలతో చూసేటువంటి అనుభవం లేనోడు. కానీ ఎలీషాకు మాత్రం దేవుడు కృపను వరంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఏ కృపావరం ఇచ్చాడంటే ఆయనకు దివ్య దృష్టి ఉంది. హల్లెలూయా. ఏముంది? దివ్య దృష్టి ఉంది. ఆయన ఏం చూడగలరు? ఏదైనా చూడగలరు దేవుడు బయలుపరిస్తే. అయితే గెహాజీకి ఆ దివ్య దృష్టి అనబడేటువంటి ఆధ్యాత్మికమైన నేత్రములతో చూచేటువంటి అనుభవం లేదేమో. బయటకు వెళ్ళి చూచేటప్పటికి వీళ్ళను చుట్టుముట్టున్నటువంటి శత్రు సమూహాన్ని అంతటిని చూసి గాబరా పడ్డాడు, గందరగోళం అయ్యాడు, కాళ్ళు తొక్కేసుకున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో మన చుట్టూ శత్రువులు ముట్టడేశారు. ఒక్క దొంగోడు వచ్చి తలుపు కొడితేనే మధ్యరాత్రి 12 గంటలకు మన గుండె జల్లుమంటాం. ఎవరో పాపం ఒక్కొక్కరికి అస్సలు జల్లే మందో, మాకు జల్లు మందండి అన్నట్టుగా చూస్తున్నారు. జల్లు మంటదో లేదో నాకు తెలుసు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఎలీషా కాముగా ఉన్నాడు కానీ ఇతనికి మాత్రం నోట్లోంచి మాట రావట్లే. చాలా భయానకమైనటువంటి పరిస్థితి. వెంటనే వచ్చి దైవజనుడితో చెప్తున్నాడు, దైవజనుడా దైవజనుడా, మన చుట్టూ శత్రు సమూహం ఉంది, భీకరంగా ఉంది, భయంకరంగా ఉంది, ఏం చేయాలో తోయట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటే ఏమన్నాడో తెలుసా? మన పక్షముగా ఉన్నవాడు అధికుడు. హల్లెలూయా. అంటే అతని యొక్క కెపాసిటీ అలా ఉందన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి లోతు దైవజనునిది అలా ఉంది. వెంటనే ఇతని కన్నులు తెరువు ప్రభు అన్నప్పుడు, గెహాజీ కన్నులు తెరిచినప్పుడు గెహాజీ చూడగలిగాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఎలీషా ఏం చేశాడంటే శత్రు సమూహం అంతటిని యెహోరాము అనబడే రాజుకి అప్పచెప్పాడు. ఇప్పుడు కూడా రాజుగారికి పాస్టర్ గారు అంటే ఎంత ఇష్టమో కదా, చెప్పండి అమ్మా. తెలియలేదా? ఇష్టమా కష్టమా? చెప్పండి. మనకు మంచి ప్రవచనం వచ్చిందంటే ఇష్టమా కష్టమా? మన మంచి వాగ్దానం చెయ్యట్టి, ఇదిగో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు అన్నవానికి ఇష్టమా కష్టమా? ఎవరికి కష్టం ఉండదండి. నీ బ్రతుకు మార్చుకో అన్నామంటే ఎక్కడి నుంచి వస్తుంది కష్టం? నీ జీవితం మార్చుకో అంటే ఎక్కడి నుంచి వద్ద కష్టం? ఎక్కడెక్కడి నుంచి వచ్చేద్ది కదా. ప్రస్తుతానికి మాత్రం మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఎవరో? యెహోరాము అనబడేటువంటి శరీరానుసారి ఎలీషా అనబడేటువంటి ఆత్మీయుడు. వీళ్ళ మధ్యలో ఏమాత్రము డిస్టర్బెన్స్ జరగలేదు. ఎందుకు? అనుకూలంగా ఉన్నారు. ఎవరో? దైవజనుడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యెహోరాము అంటాడు ఎలీషాని, మా బాగా పట్టుకున్నావు, కొట్టనా, వీళ్ళను కొట్టనా అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, కొట్టొద్దు కొట్టొద్దు, వీళ్ళకి అన్నపానములు చక్కగా వేడివేడిగా వండి వడ్డించండి, తన సైన్యం అంతటిని కూడా వెనక్కి పంపించేయండి. పంపించేయమన్నప్పుడు దైవజనుడు మాటను బట్టి ఏం చేశాడు? పంపించేశాడు. ఇది జరిగిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. ఏంటంటే, సిరియా దేశానికి రాజు అనబడేటువంటి బెన్హదదు తన సైన్యముతో ఇశ్రాయేలీల యొక్క దేశాన్ని చుట్టుముట్టాడు. అంటే బయటికి వెళ్ళడానికి లేదు. అంటే మీకు అర్థం అవ్వాలంటే మన ఎరడోని కెంపది ఎంట్రన్స్ ఏంటిదమ్మా, 4 రోడ్ల జంక్షన్ ఉంది కదా మనకి. అక్కడి నుంచి మనల్ని ఆ చుట్టూ ఏం చేశారు? శత్రువులు చుట్టుముట్టారు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు అంటే ఏం జరుగుద్ది? మనకి తప్పకుండా కరువు వస్తుంది. అవునా కదా? కూరగాయలు ఎన్ని తెచ్చుకుంటాం, తెచ్చుకున్న అన్ని కొన్ని ఓడిపోయి ఉన్నాయి. వెళ్దాం అనుకున్నాం, తీరా శత్రువులు నూనె ప్యాకెట్లు అయిపోయినా తెచ్చుకుందాం అనుకున్నాం, గోధుమలు అయిపోయినా తెచ్చుకుందాం అనుకున్నాం, 10 కేజీలు ఉన్నాయిలా పర్లేదు అనుకున్నాం. ఎన్ని రోజులు వస్తాయి? చివరికి ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలీల యొక్క దేశం చాలా కరువులోకి వెళ్ళిపోయింది. ఎంత కరువు అంటే
మీకు అందరికీ తెలిసిన విషయమే, గాడిద తల 8 రూపాయలంట. దానికి ఏమి ఇబ్బంది పడకండి, మనలో గాడిద తల తినలేదు కానీ మేక తల తిన్నాం కదా, అలాగే ఆళ్ళుని, దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. పావురపు రెట్ట, ఎందుకంటే అది విత్తనాలు తిని విత్తనాలను మళ్ళా విసర్జిస్తుంది, అందుకని అది ఒక 6 రూపాయలు. ఇది పక్కన పెడితే ఎలా ఉందంటే క్షామం, ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నా బిడ్డను వండుకు తినేద్దాం, రేపు నీ బిడ్డను వండుకు తినేద్దాం అనుకునేటప్పటికి ఈ బిడ్డను వండుకు తినేశారు. ఎంత కర్కశం అంటే, ఎంత కరువు ఉందండి. ఇందులో పెద్ద విశేషం ఏముందండి? ఇశ్రాయేలుకి మాంసం కావాలన్నప్పుడు దేవుడు మాంసం పెట్టగానే ఎంతలా తిన్నారు వాళ్ళు. దైవజనులు ఒక విషయం చెప్పారే, యోనాతాను సందర్భంలో ఉపవాసంతో ఉండాలని ప్రకటించాడే సౌలు, ఆ తర్వాత వాళ్ళకి ఏం దొరికిందంట? రక్తంతో తినేశారంట. అందుకని అవునా అనుకోక్కర్లేదు ఇక్కడ. అంటే క్షామం అంత సివియర్గా ఉందన్నమాట. అంటే పిల్లల్ని చంపుకు తినేయడంలో ఆకలి తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప మమకారమే లేదు. అంటే అంత దయనీయమైనటువంటి స్థితికి ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం వెళ్ళిపోయింది. అలాంటిటప్పుడు యెహోరాము గారు ఏంటంటే గోరి పట్ట కట్టుకుని రౌండ్లు వేస్తున్నారన్నమాట. దేశ సంచారం అంటే ప్రజల మధ్యలోకి వెళుతున్నారు. వెళ్ళేటప్పటికి ఈ స్త్రీలు, రాజా మా గోడు విను, రాజా మమ్మల్ని చూడు, రాజా మమ్మల్ని దర్శించు అని మాట్లాడుతుంటే ఆయన అంటాడు, ఆయన ఇప్పుడు కూడా యెహోవా కొంచెం శరీరానుసారి కదా, అందుకని ఆయన ఇప్పుడు దేవుడే టార్గెట్ చేస్తాడు. దేవుడే నీకు సహాయం చేయకపోతే తల్లి నేనెక్కడి నుంచి నీకు సహాయము చేయరు చెల్లి అన్నాడంట. ఇలాగ ఎప్పుడైతే అన్నాడో వాళ్ళు గోడు చెప్పుకోవడానికి రాజుగారితో మాట్లాడుతున్నారు. రాజుగారు అన్నారు, ఏంటి మీ బాధ, మీ సంగతి ఏంటి చెప్పండి అని అంటే, అయ్యా రాజా, ఈరోజు మేము ఒప్పందం చేసుకున్నాం, నీ బిడ్డను వండుకు తినేద్దాం అని అంది. నా బిడ్డను ఇచ్చేసాం, వండేసుకున్నాం, తినేసాం. ఈరోజు దాని బిడ్డను వండుకోవాలా? ఆమెమో దాచేసింది అయ్యా. అక్కడ మమకారం వచ్చేసింది. అప్పుడు ఆమె ఏం చేసింది? దాచేసింది అయ్యా అనేటప్పటికీ ఈయనకి ఇంక మైండ్ పనిచేయలే. ఎందుకంటే తన రాజ్యంలో క్షామం ఎలా ఉంది? దానికి బాధ్యులు ఎవరు? రాజుగారే కదా. అంటే తన దేశాన్ని సుభిక్షంగా కాపాడుకోవలసిన వాళ్ళు ఎవరు? ఆ దేశం సుభిక్షంగా ఉందంటే దానికి ఆ ఘనతకు కారణం రాజు. ఆ దేశం బిక్కు అంతా ఉందంటే దానికి కారణం, ఇదేం పెద్ద విశేషం కాదు. నీ కుటుంబ వ్యవస్థ చాలా బాగుందనుకో, దానికి కారణం తల్లిదండ్రి అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. కుటుంబ వ్యవస్థ చండాలంగా ఉందనుకో, పెద్దోళ్ళనే తల్లి తండ్రి పనికిమాలిన పెంపకం అంటారు కదా. అలాగే స్కూల్ బాగుంటే స్కూల్ యాజమాన్యానికి ఏమొస్తుందంటే ప్రశంసలు వస్తాయి. బాగాలేదనుకో ప్రతి ఒక్కడే యాజమాన్యాన్ని తిట్టేవాడే. ఇక్కడ కూడా రాజుగారి యొక్క రాజ్యం ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది. దానికి ఎవరు బాధ్యులు? యెహోరాము. అందుకే యెహోరాము చాలా బాధలో ఉన్నాడు. యెహోరాము ఎవరని చెప్పాను నేను? శరీరానుసారి. ఎంతవరకు యెహోరాముకి ఎలీషాకి సంబంధం ఎలా ఉంది? సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వరకు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు కోపం ఎవరి మీద? పాస్టర్ గారి మీద. ఎవరి మీద? ఎలీషా మీద. ఎవరి మీద? దైవజనుడి మీద. ఎందుకు? అప్పుడు మేలు చేశాడు, ఇప్పుడు కీడు చేశాడు. అప్పుడు బయలుపరచబడింది, చెప్పాడు, ఇప్పుడు చెప్పలేదు. అప్పుడు నాకు మేలుకరంగా ఉన్నాడు, ఇప్పుడు నాకు కీడుకరంగా ఉన్నాడు. దైవజనుడు ఎప్పుడు చెప్తాడు? దైవజనుడు నీకు అనుకూలంగా ఎప్పుడు ఉంటాడు? నీవు దేవునికి అనుకూలంగా ఉంటే దైవజనుడు నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట నీకు ఆశీర్వాదకరంగాను, క్షేమకరంగాను, మేలుకరంగాను, ఆశీర్వాదదాయకంగాను, ఆనందదాయకంగాను ఉంటుంది. లేకపోతే కీడుకరంగాను,
క్షామకరంగాను, కొట్టినట్టుగాను, గద్దించినట్టుగాను ఉంటుంది. ఎవరు దీనికి కారణం? దేవుడా? ఎవరు దీనికి కారణం? దైవజనుడా? ఎవరు దీనికి కారణం? ఈ విషయం చాలా ప్రాముఖ్యం. చూడండి, యెహోరాము అప్పుడు దైవజనుడు చెప్పాడని దైవజనుడు ప్రేమించేటువంటి అనుభవంలో ఉన్నాడు. ఆ తర్వాత కూడా దైవజనుడు శత్రువులను అప్పచెప్పాడని అప్పుడు కూడా దైవజనుడికి అనుకూలంగా ఉన్నాడు. దైవజనుడికి అతనికి మధ్యలో ఏమైనా ఉందా? క్లాష్ అయింది? ఎప్పుడైనా తిట్టుకున్నారా? కానీ ఇప్పుడే దైవజనుడు ఎందుకు గుర్తొచ్చేసాడు ఈయనకి? ఏమని మాట్లాడుతున్నాడో తెలిసి, యెహోరాము, యెహోవా జీవము తోడు, ఎలీషా మెడ మీద తలకాయ కానీ నేను తీయకపోతే ఆ యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగ ఉంటారు కదండి. ఇదే శబదం ఎవరు చేశారో మనందరికి తెలుసు. అనుదిన సహవాసాలు ఇదే శబదం ఎగ్జాక్ట్గా మక్కికి మక్కి ఎక్కడా కూడా తేడా లేకుండా ఎవరు చేశారో ఇలాంటి శబదం? యెజబెలు, ఏలియాని. యెజబెలేమో ఏలియాని సవాల్ చేసింది. ఇక్కడ ముద్దుల కుమారుడైనటువంటి యెహోరాము ఎవరిని సవాల్ చేశాడు? ఎలీషాని. కానీ అక్కడ సవాల్ కరెక్టా ఆవిడదే? ఇక్కడ ఈయన సవాల్ కరెక్టా? ఎందుకు వచ్చిందండి ఈయనకి? ఎందుకు వచ్చిందో తెలుసా? అప్పుడు ఎలీషా చెప్పాడు, మేలు జరిగింది. ఇప్పుడు ఎలీషా చెప్పలేదు, కీడు జరిగింది. అంటే దైవజనుడు అనబడినటువంటి వాడు మనకు మేలుకరంగానే ఉండాలనుకుంటాం. అలాగనుకున్న వాళ్ళు శరీరానుసారులు. వాక్యాన్ని బట్టి ఇంకా అర్థమవుతుంది మీకు. దైవజనుడు అనబడిన వాడు మాకు అనుకూలంగానే ఉండాలి, మాకు మేలుకరంగానే ఉండాలి, మాకు క్షేమకరంగానే ఉండాలి, ఏ నొప్పి మాకు కలిగించకూడదు, ఎప్పటికప్పుడు మమ్మల్ని ఒత్తుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు మమ్మల్ని సాఫ్సూఫ్ చేస్తూనే ఉండాలి అని అనుకున్నటువంటి అనుభవం ఎవరిది అంటే శరీరానుసారులుదు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఇప్పుడు దేని మీద మనసు ఉంచాడు? ఆధ్యాత్మికంగా అధ్యయనం చేయడానికి మనసు పెట్టాడా యెహోరాం? ఆధ్యాత్మికంగా జరిగిన దాన్ని విశ్లేషిస్తున్నాడా యెహోరాం? మరి ఏం చేస్తున్నాడు అంటే దైవజనుని టార్గెట్ చేశాడు. దైవజనుని టార్గెట్ చేశాడు. ఎందుకు టార్గెట్ చేశాడంటే అతడు శరీరానుసారి కాబట్టి ఆత్మానుసారముగా ఆలోచించుట అతనికి తెలియదు. ఆత్మానుసారంగా ఆలోచించడం అతనికి తెలియదు. ఒకే ఒక్క మాట చెప్తాను, ఇది యెహోరాం గురించి ఒకే ఒక్క మాట చెప్తాను. ఇంతకు ముందు అధ్యాయాల్లోనికి మనం వెళ్తే యెహోషాపాతు రాజు ఆత్మీయుడు, యెహోరాము శరీరానుసారి. యెహోషాపాతు రాజుకి యెహోరాముకి సంబంధం ఉంది. అహాబు యెహోషాపాతు ఇద్దరు వియ్యంకుళ్ళు. అందుకని ఈయన అల్లుడు గారు ఎవరో యెహోరాం. ఈ యెహోరాము ఏం చేస్తాడంటే అహాబురాజు చనిపోయిన తర్వాత యెహోరాము అంటాడు, మావయ్య గారు, ఏ మావయ్య గారు చెప్పండి, పేరు చెప్పండి అమ్మా అంటే పేరైనా చెప్తారని, ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పగలరని నిద్రట్లోకి వెళ్ళరన్నమ్మా. పేరు తెలుసా? కొంచెం డౌట్గా చెప్తున్నారంటే యెహోషాపాతు అనుకుంటున్నారా? ఎవరో యెహోషాపాతుని అన్నాడు, మావయ్య గారు ఫలానా మోయాబు దేశం మీదకి మనం వెళ్ళాలి, మనతో పాటు ఎదోము రాజును కూడా కలుపుకుందాం అని 3 రాజులు బయలుదేరారు. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి బయలుదేరారు? మోయాబు దేశానికి. మోయాబు దేశానికి వెళ్ళేటప్పటికి ఈ 3 రాజులకి, 3 సైన్యానికి, 3 రాజుల దగ్గర ఉన్న వాటికి, పశువులకి, వీళ్ళందరికీ నీళ్ళు లేవు. ఏం లేవు? నీళ్ళు లేవు. యెహోషాపాతు ఏమో ఆత్మానుసారి, యెహోరామేమో శరీరానుసారి. ఎదోమీయుడు అనబడేటువంటి రాజు కాముగా ఉంటాడు. కాము అటు కాదు, అతని గురించి మన ధ్యానం అక్కర్లేదు. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే యెహోషాపాతు రాజు కాముగా ఉన్నాడు. ఈ యెహోరాము అనబడే శరీరానుసారి అన్నాడు కటకట. ఏ కటకటాలు అనుకున్నారు? ఆ రోజుల్లో రాజుల భాష అనబడ్డది
ఏమని? కటకట నీళ్లు లేకుండా మనల్ని చంపేద్దామనే 3 రాజుల్ని యెహోవా ఇక్కడికి తీసుకొచ్చాడు. వీళ్ళకి ఇంకా ఒక ఆలోచన, కాసేపు ఆలోచిద్దాం, కాసేపు ధ్యానం చేద్దాం, దైవ వాక్యాన్ని ఇక్కడ పెట్టుకుందాం, దైవ వాక్య ప్రత్యక్షతను ఇక్కడ పెట్టుకుందాం, లేకపోతే మనకు దృష్టాంతాలుగా ఉన్న వారిని ఇక్కడ పెట్టుకుందాం, హెచ్చరికగా ఉన్న వాళ్ళని ఇక్కడ పెట్టుకుందాం, మాదిరిగా ఉన్న వాళ్ళని ఇక్కడ పెట్టుకుందాం అని కాసేపు కూర్చుని ఆలోచించనిళ్ళు. ఈ శరీరానుసారులకి తొందర ఎక్కువ. ఇందాక శరీరానుసారులకి ఏంటి అని చెప్పుకున్నాం, చెప్పండి అమ్మా. ఇందాక శరీరానుసారులకి విషయంలో ఏమని మాట్లాడుకున్నా? నేను మర్చిపోయిన, అందుకు చెప్పండి. టైం అయిపోయినా పర్లేదు, వచ్చేవారో చెప్పుకుందాం అమ్మా. శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు. వీళ్ళకి ఎప్పుడు కూడా దైవజనుడు మేలుకరంగా ఉండాలి, అది పాయింట్. శరీరానుసారులకి ఎప్పుడు కూడా దైవజనుడు ఎలాగుండాలి? మేలే 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 మేలే. ఇప్పుడు శరీరానుసారికి తొందర ఎక్కువ. బాగా గుర్తుపెట్టుకోండి, శరీరానుసారికి ఏమి ఎక్కువ? తొందర ఎక్కువ, దుడికి ఎక్కువ, నోరు ఉపయోగించడం ఎక్కువ. ఏమని అంటున్నాడంటే, కటకట యెహోవాయే మన 3 అప్పగించేద్దాం అనుకున్నాడు. కానీ ఆత్మానుసారి ఏమన్నాడు తెలుసా? ఏకీవించలే. యెహోషాపాతు రాజు ఏమన్నాడు తెలుసా? అంటే దాని అర్థం ఏంటంటే, ఎల్లవయ్య నువ్వు ఆగు అని, పైకి అనరు అంతే అని. అలా కాదు యెహోరాము అల్లుడు గారు, అలా కాదు. కానీ ఇక్కడ ఎవరైనా దేవుని ప్రవక్తలు ఉన్నారా? ఎవరు నిద్రపోకూడదు. ఎవరైనా దేవుని ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ? వాళ్ళ దగ్గరికి వెళితే విచారణ చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నిదానించాడా లేదా? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి వివేచించాడా లేదా? యెహోరాము ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడంట ఈ 3 రాజుల్నినంట అప్పగించేయడానికంట 3 ఓ కుమ్మడిగా కలిపంట ఇంత రంగం సిద్ధపరిచి ఎక్కడ తీసుకొచ్చాడంట. కానీ యెహోషాపాతు ఏమన్నాడు? నో నో, ఎవరైనా ఒకరున్నారా, విచారణ చేద్దాం. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు శరీరానుసారి తొందరపడతాడు, ఆత్మానుసారి నిదానంగా ప్రార్థన చేస్తాడు లోపల. హల్లెలూయా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఏం మర్చిపోతే మీరు చెప్తారండి, గుర్తుపెట్టుకోండి. చెప్పండి అమ్మా. నిదానంగా మనసులో గాబరా పడకుండా దేవుణ్ణి చూస్తూ ఉన్నవాడు దేవుని వైపే చూస్తాడు. ఆ సమయంలో యెహోషాపాతు కూడా మరణానికి అప్పగింపబడ్డానని మాట్లాడా? విచారణ చేద్దామని మాట్లాడా? శరీరానుసారులకి గాబరా ఎక్కువ. శరీరానుసారులు ప్రవచనాలు తొందరగా చెప్పేస్తారు. ఇంకా అయిపోయింది, మన బతుకు అయిపోయింది. ఇంకా దేవుడే తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇంకా దేవుడే, లేకపోతే దెయ్యం. దేవుడు అని అంటారు వీళ్ళు, దెయ్యం అని అంటారు. ముఖ్యంగా ఈ శరీరానుసారులు 2 మాటలు వస్తాయి. సైతానుగాడే శోధించేస్తున్నాడు అంటారు, లేకపోతే దేవుడే పరీక్షించేస్తున్నాడు, ఎందుకు నిన్ను ఎత్తి మీద కిరీటం పెట్టేద్దామని అని అనుకుంటారమ్మా. కొందరు క్రైస్తవ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు కదా. అందరూ తెల్లగానే ఉండరు, అందరూ ఎర్రగానే ఉండరు. అలాగే క్రైస్తవ సమాజంలో కూడా కొందరు అటు కొందరు ఇటు ఉంటారు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ యెహోషాపాతు రాజు నిదానంగా చేస్తున్నాడు. అక్కడ కూడా ఎలీషాయే ఒక అద్భుతమైన మాట విడుదల చేస్తే అక్కడ అద్భుతం జరిగింది, కానీ ఎవరు అప్పగింపబడలే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, యెహోరాము బుద్ధిని తెలియపరచడానికే యెహోరాముని ఈ సందర్భంలో కూడా మీకు చూపించాను. ఇక్కడ చూడండి, యెహోరాము కాళ్ళు దొక్కేసుకుంటాడు, యెహోరాము దేవుడు అప్పచెప్పేసాడు అంటారు, కొందరైతే దెయ్యమే అప్పచెప్పేసింది అంటారు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారి యొక్క జీవితాలు ఇలా ఉంటాయి, స్టేబుల్గా ఉండవు. పరిస్థితులు చూడగానే ఎక్కడ లేని హై టెన్షన్, హై బీపీ వస్తుంది. దానికి రుజువు యెహోరాము. అదే టెన్షన్, అదే మరణకరమైన పరిస్థితి యెహోషాపాతుకు ఉన్నను. యెహోషాపాతు ఏం చేశాడు? ఇప్పుడు ఆత్మానుసారైనటువంటి యెహోషాపాతు గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి.
దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం అందరికీ పరిచయమే. ఆత్మీయుడైనటువంటి యెహోషాపాతు రాజు మీదకి 3 శత్రు సమూహాలు వచ్చాయి. ఆ 3 శత్రు సమూహాలు బహుభీకరంగా ఉన్నాయి. అలాంటప్పుడు మనిషిగా భయపడడం సహజం, కానీ ఆ భయములో తొలగించగలిగేటువంటి దేవుణ్ణి చూడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆత్మానుసారులు గాబరా పడరు. ఆత్మానుసారులు మొట్టమొదటగా చూచేది తమ దేవుణ్ణి. ఆత్మానుసారులు అధ్యయనం చేసేది వాక్యాన్ని. ఆత్మానుసారులు ఏ సందర్భము దీనికి సరిపడుతుంది అని దాని విషయంలో ఏం చేస్తారు? ధ్యానముతో ఉంటారు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారు, దివారాత్రములు దానిని ధ్యానిస్తారు. గనుక ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ ధ్యానములో నుండి దేవుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపుతారు. ఇక్కడ శరీరానుసారనబడేటువంటి యెహోరాం పరిస్థితి ఎలా ఉంది? చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణం, శరీరానుసారంగా ఆలోచిస్తే అపజయం, శరీరానుసారంగా ఆలోచిస్తే నీ జీవితానికి ఆశీర్వాదదాయకమైనది ఏది ఉండదు. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నీకు మేలు, నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం, నీకు దీవెన, నీకు ప్రశాంతత, ఎంతోమందికి నువ్వు మాదిరి. ఇప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మన ముందు శరీరానుసారిని పెట్టాడు, ఆత్మానుసారిని పెట్టాడు. అయితే మనం ఎవరికి పోల్చబడుతున్నాం అనేది మనమే మోసం చేసుకోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? చూసుకోవాలి. అంతేగాని ఈ వాక్యం నాకేం కాదులే అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోకూడదు. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను, ఎంత గనులైనా తమ మైనస్సును తాము చూసుకోరు. ఎంత గనులైనా అనుభవంతో చెప్తున్నాను నేను. బయట అలాంటి వాళ్ళు అయ్యి బాబాయ్ గనులండి, గొప్పోళ్ళండి, అంతటోళ్ళండి, ఎంతటోళ్ళని అని చెప్పేసుకుంటారు బయట. కానీ వాళ్ళ రహస్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మైనస్లో చూసుకోరు. మైనస్సులో ఉన్నా కూడా చూసుకుందాం అనుకున్నా కూడా ఆ మైనస్ ప్లస్గానే కనబడద్దు వాళ్ళకి. ఇది భ్రమ. ఎందుకంటే అపవాది మోసగిస్తాడు, అపవాది భ్రమపరుస్తాడు. భ్రమపరచబడినను మోసగింపబడినను నష్టం మనకే కష్టం. అందుకని శరీరానుసారులు ఎలా ఉంటారు, ఆత్మానుసారులు ఎలా ఉంటారు? కొంతమందికి దుడుకుగా మాట్లాడేస్తూ ఉంటారు. దాన్ని నేను అనట్లే, వారసత్వంగా వస్తాయి కొన్ని. ఎలాగా దుడుగ్గా మాట్లాడేటే చేతలు తక్కువ మాటలు ఎక్కువ. అలాగని మన దుడుకు పేతురు అంటారు కదా, అన్నారా లేదా? మరి ఆ పేతురు గారు ఎలా నిలబడిపోయారు లాస్ట్కి? నేను శారీరకంగా కొన్ని ఉంటాయి దుడుకులు, కంగారులు, వంట అవ్వలేదనుకో కంగారు చుట్టాలు వచ్చేస్తారని. ఇలాంటి ప్రమాదం ఏం కాదమ్మా. మళ్ళీ మీరు దాన్ని వాక్యంతో లింక్ ఎట్టి ఎవరైనా కంగారు పడిపోయిందా, చే అలా కంగారు వాళ్ళకి అన్నారు, జాగ్రత్త. ఎలాగ అన్వయించుకోవాలో తెలియట్లేదు వాక్యం ఈ రోజుల్లో. దేనికో పెడుతున్నారు. ఈ విషయంలో కూడా దైవికమైన జ్ఞానం కావాలి, దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఇక్కడ ఇలా అంటే ఏంటంటే యెహోరాము యొక్క బుద్ధి ఎలా ఉంది? అలా ఉంది. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇప్పుడు యెహోరాముకి ఎవరి మీద వచ్చిందండి? ఎలీషా మీద కోపం వచ్చింది. యెహోవా జీవము తోడు ఎలీషా మెడ మీద తలకాయి గనక ఉన్నదో యెహోవా నాకు ఎంత కీడైనా కలుగు చేయనుగాక అని ఒక వ్యక్తిని పంపుతున్నాడు ఎలీషా దగ్గరికి. అయితే దేవుడు ఎలీషాకు బయలుపరిచాడు. హల్లెలూయా. అక్కడ జరిగిన సంఘటన బయలుపరిచాడు, వస్తున్న వ్యక్తిని బయలుపరిచాడు, వెనకతలు వస్తున్నటువంటి రాజుగారిని బయలుపరిచాడు. ఎందుకు? మెడ మీద తలకాయ తీసి పట్టుకురా. ఎందుకు పంపుతున్నాడో తెలుసా? ఇప్పుడు ఎలా పంపుతున్నాడో తెలుసా? దావీదు గొలియాతు మెడ మీద తలకాయ తీసాడా లేదా? ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? ఇప్పుడు ఎవరు తీయమని పంపాడు? రాజుగారు ఒక మనిషిని ఎలీషా తలకాయ తీయని పంపించారు. దేవుడు ఊరుకున్నాడా? ఎలీషాకు బయలుపరిస్తే అప్పటికి ఎలీషా తన ఇంట్లో ఉన్నాడు, మీటింగ్లో ఉన్నాడు. ఆ మీటింగ్ ఎవరితో? పెద్దలతో మీటింగ్లో ఉన్నాడు. వెంటనే ఇక్కడ ఆయనకి బయలుపరచబడుతుంది. వెంటనే అంటున్నాడు పెద్దలతో,
ఆ నరహంతకుని కుమారుడు ఒక వ్యక్తిని పంపుతున్నాడు. వాడు గేటు దగ్గర రాగానే గేటులో నుంచి తోసేసి గేట్ వేసేయండి అన్నాడు. ఎగ్జాక్ట్గా అలాగే చేశారు. చేసేటప్పటికి వెనకాల ఎవరున్నారో నిద్రపోకండి దయచేసి. వెనకాల ఎవరున్నారు చెప్పండి. చెప్పితే రాదమ్మా. ఎవరున్నారు వెనకతల? రాజు ఉన్నాడు కదా. అప్పుడు రాజు అంటాడో ఆ మాట చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనం. ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలన అయినది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవలెను. ఎంత విచిత్రమైన రాజు. శరీరానుసారులు ఎలా ఉంటారో చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడండి? ఈ కీడు ఎలీషా వలన అయినది కాదు. అర్థమైంది ఇప్పుడు నాకు. పాస్టర్ గారిది కాదు. ఈ కీడు ఎవరిదే? ఇప్పుడు పాస్టర్ గారిది మెడ మీద తలకి తీసేద్దామని పంపేశావు నువ్వు. ఇప్పుడు ఏమంటున్నావు? ఈ కీడు యెహోవాదంటే ఆయన మెడ మీద తలకాయ తీసి సత్తా లేదు నీకు. కానీ దైవజనుడు మెడ మీద తలకాయ తీసేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి నీకు ఏమంటున్నాడు? ఇప్పుడు మెడకాయ మీద తలకాయ తీ. ఇప్పుడు యెహోవా విషయంలో ఏమంటున్నాడు? ఇంకెందుకు నేను కనిపెట్టుకుని ఉంటాం? ఎవరి గురించి? యెహోవా విషయం నేను ఎందుకు కనిపెట్టుకుని ఉండాలి? ఈ కీడంతా యెహోవా వలన వచ్చింది, ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి అన్నాడు. ఎందుకన్నాడు తెలిసి మహానుభావుడు ఆ మాట? గోరు పట్టు కట్టుకుని ఉన్నాడు. అంతవరకు దాని అర్థం ఏంటంటే ఉపవాసం చేస్తున్నాడు. మీకు అర్థమవు జాగ్రత్తగా వినండి. ఏం చేస్తున్నాడు అంటే యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ ఉపవాసం చేస్తూనే దైవజనుడు మెడ మీద తలకాయ తీసేయమన్న ప్రబుద్ధుడినా? ఉపవాస ప్రార్థన యొక్క మహిమ మహత్యం అలా ఉంటుందా? ఏమంటే శరీరానుసారులు ఎలా ప్రవర్తిస్తారో, ఎందుకు ప్రార్థన చేస్తారో, ఎందుకు ఉపవాసం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఏమని ఉపవాసం చేశాడు? ఉపవాసం చేశాడని నేను ఎందుకంటానంటే, అక్కడ 2 స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రాజును తేరు చూస్తున్నప్పుడు అక్కడ ఏం కనబడుతుంది అంటే గోనెపట్ట కనబడింది. గోనెపట్ట అనేది ఉపవాస ప్రార్థనకు సాదృశ్యం. అంటే ఈయన ఉపవాసములో ఉండే ఎలీషా మెడ మీద తలకాయ తీసేయాలంటున్నాడు. ఆ తర్వాత ఎలీషాకు దేవుడు బయలుపరిచాడని ఇప్పుడు అంటున్నాడు, నేను యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలి? నేను యెహోవా కొరకు కనిపెట్టుకోను. ఆయనకి నష్టం. కొంతమంది ప్రవర్తన, కొంతమంది మాట, కొంతమంది తీరు ఎలా ఉంటుందంటే దైవజనుడికి నష్టం, పాపం దేవుడికి నష్టం. నువ్వు దేవుడిని విడిచిపెట్టేస్తే దైవజనుడికి నష్టం, దేవుడికి నష్టం. నేను అంటాను ఎవరికీ నష్టం లేదు. కొంతమంది ఏ ఫీలింగ్లు ఉంటారో తెలుసా? మాకు కష్టం దైవజనుడు అంటే మేము మానిపడేస్తాం. ఏమవుద్ది మానిపడేస్తే? అంటే నువ్వు ఒకటి అనుకుంటున్నావో కానీ అది తప్పు. యెహోవా కొరకు నేను ఇక కనిపెట్టుకుని ఉండను. ఇంకోసారి చదువుతున్నాను. ఈ కీడు యెహోవా వలన అయినది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవలెను. దేవుడు కొరకు కనిపెట్టుకుని ఉండకపోతే ఏం జరుగుద్ది? ఎవరికి నష్టం చెప్పండమ్మా. ఇప్పుడు దైవజనుడిని ఎవరు కాపాడుకున్నారు? దేవుడు కాపాడుకున్నాడు లేదా? దైవజనుణ్ణి యెహోరాముకి దారాదత్తం చేశాడా దేవుడు? చెప్పాలి. చేశాడా? వదులుతాడా? ఏ పరిస్థితుల్లో అయినా వదులుతాడా? మరి యెహోరాము ఆలోచన ఏంటి? ఆయన తలంపు ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? మీరు గమనించారా? ఈ శరీరానుసారి ఆదరించి కూడా ఇష్టం వచ్చినట్టు తలస్తాడు. ఈ శరీరానుసారి ఆదరించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఫస్ట్ ఏమన్నాడంటే యెహోవా మనల్ని అప్పచెప్పేస్తున్నాడు. రెండోసారి ఏమన్నాడంటే ఎలీషా మెడ మీద తలకాయ ఉండకూడదు. మూడోసారి ఏమన్నాడంటే యెహోవా కొరకు నేను కనిపెట్టుకోను. ఎంత తలతిగ్గా ఉన్నాయండి. అర్థమవరండి ఇలాంటి వాళ్ళు. శరీరానుసారులు తలతిక్కగానే ఉంటూ ఉంటారు. వాళ్ళ మాట, వాళ్ళ తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడి, వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ యొక్క విధి విధానాలు అన్నీ కూడా నవ్వొచ్చినట్టుగా ఉంటాయి. మన బ్రతుకులు అలా ఉండకూడదు. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటో తెలుసా? శరీరానుసారమైన మనస్సు మరణం. శరీరానుసారులు
శరీర విషయముల మీదే మనసు ఉంచుతారు. ఆత్మీయ విషయాలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం కావు. కానీ యెహోషాపాతుకు అర్థమైనట్టు యెహోరాముకు అర్థమైందా? చెప్పండమ్మా. యెహోషాపాతుకు అర్థమైనట్టు యెహోరాముకు అర్థమైందా? ఈ రోజున నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మీకు ఆత్మీయ విషయాలు అన్నీ అర్థమవుతున్నాయా? ఆధ్యాత్మికంగా మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? ఆధ్యాత్మికంగా మీరు దృష్టించగలుగుతున్నారా? ఆధ్యాత్మికమైనటువంటి ప్రేరణ మీకు కలుగుతుందా అనేది మనల్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. ఈ సమయంలో ఎవరిని వాళ్ళే కొంతమంది ఆలోచనలు ఉంటాయండి, పొంతన ఉండదండి. ఏముండదు? అసలు దేవుని వాక్యానికి వాళ్ళ ఆలోచనకి పొంతన ఉండదు. దేవుడు వాక్యములో సజావుగా దేవుడు చేసేటువంటి కార్యాలకి వారు ఆలోచించేసి రిజల్ట్ వేసేసుకుని 100కు 100 మార్కులు వేసేసుకున్న దానికి ఎట్టి పరిస్థితుల్లో పొంతన ఉండదు. ఎలా అనుకుంటారంటే 100కు 100% ఇది జరుగుద్ది అని అనుకుంటారు. చివరి వరకు కూడా రిజల్ట్ కోసం చూడక్కర్లేదు, మధ్యలో అట్టర్ ఫ్లాప్. ఎందుకు ఒక్కడ చెప్పనా? ఆత్మానుసారులకి ఫెయిల్యూర్ అనేది ఉండదు. శరీరానుసారులు అడుగడుగున ఫెయిల్యూర్స్ పలకరిస్తూనే ఉంటాయి. 3వ పాయింట్, శరీరానుసారులు అంచనాలు ఎక్కువగా వేస్తారో దాని ఫలాన్ని మాత్రం వాళ్ళు పొందుకోలేరు. ఆత్మానుసారులకి అంచనాలు ఉండవు, దైవ చిత్తం కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళ ఊహకు కూడా అందనటువంటి ఫలాలు వారు అనుభవిస్తారు. శరీరానుసారులకి ఆత్మానుసారులకి అంత వ్యత్యాసం ఉంటుంది. కొంతమందిని చూసారండి మీరు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, సపోజ్ స్టార్ట్ చేయాలని కూడా వాళ్ళకి దైవవాక్య ప్రేరణ కానీ దైవజనుడి యొక్క సలహా కానీ ఏముండదండి. ఏం చేస్తారంటే వీళ్ళు ముందులే తొక్కలో అన్నీ అయిపోయిన తర్వాత కాల్కులేటర్ దగ్గర పెట్టుకుని, కాల్కులేటర్ కదా అందరికి వచ్చు, నొక్కేసి దాని యొక్క ఫలితాన్ని చూసేసి 2 అంతస్తుల బిల్డింగ్ వచ్చేద్ది. ఇంకేమద్దే అదే 2 అంతస్తుల బిల్డింగే కాదు, ఇటు గేదెలు కొనేద్దాం, ఆవులు కూడా కొనేద్దాం, ఇటు బిల్డింగ్ లేపేద్దాం, ఇటు ఇలా చేసేద్దాం, పాలు పోసేద్దాం, ఇటు కొని రెంట్కి ఇచ్చేద్దాం. ఇంకా బాగే బాగా అనుకున్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? పక్కన షెడ్ కట్టుకుని షెడ్లో ఉండి ఇల్లు కట్టేసి ఇల్లు ఫ్రెండ్కి అతికిచ్చారు 4,000కి. నిజంగా జరిగిన సంఘటన. అడ్రస్ ఇమ్మంటారు, ఎట్టి కలుసుకుని వస్తారా? అలా చూస్తున్నారు మరి అడ్రస్ కోసం. అంటే ఏంటిది? దేవుని బిడ్డలో ఎప్పుడూ కూడా తొందరపాటు ఉండదు, నిదానమే ప్రధానం అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చెయ్యరు, దేవుని మీద ఆధారపడతారు. హల్లెలూయా. ఇక్కడ యెహోరామును చూస్తున్నాం, యెహోషాపాతును చూస్తున్నాం. ఇద్దరి మధ్యలో చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, యెహోవా కొరకు నేను, అసలు దేవుడు లేకపోతే మన బ్రతుకు శూన్యమే కదండి, చెప్పండి. అంటే మనందరూ దేవుని బిడ్డలం కదా, దేవుడే మన పక్షంగా లేకపోతే మనకు ఒక్క క్షణం గడుస్తుంది అనేటువంటి భరోసా ఉంటుందా మనకి? ఏ విషయంలో అయినా. కానీ యెహోరాము ఎలాంటోడండి? శరీరానుసారి అందితే జుట్టు, అందకపోతే కాలు. అందరే దానికి ఎలీషా కాళ్ళు ఎట్టేసుకుంటాను, అందిందనుకో పేక తెగ కొట్టుకుని వచ్చేస్తాను. దేవుణ్ణి ఏమీ చేయలేడు పాపం యెహోరాము. అందుకే ఏమంటున్నాడో కనిపెట్టుకోను. ఇంకా కొంతమంది అండి దేవుడి మీద కోపగించేవాళ్ళు నాకు తెలుసు. దేవుని మీద కోపగించి దైవజనులకు దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, విగ్రహారాధకుల జాబితాకు వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. చివరికి వాళ్ళు ఏమో చేశారో తెలుసా? దేవుడు వదిలేశారు, సంఘాన్ని వదిలేశారు. ఇంకా అప్పట్లో పరోక్షంగా దేవుడిని వదిలేశారేమో, ఇప్పట్లో ప్రత్యక్షంగానే దేవుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు విగ్రహముల తట్టు తిరిగిన వాళ్ళు నేను ఎరుగుదును.
నేను ఎరుగుదును. ఏమండి, మెల్లగా మాకు దేవుడు, దైవజనులు వద్దు, సంఘం వద్దు, సహవాసం వద్దు అన్న వాళ్ళని సైతానికి అట్టే పెడతాడండి. చివరికి ఏం చేస్తాడండి? అప్పుడు వరకు ప్రత్యక్షంగా విడవలేదు దేవుణ్ణి, పరోక్షంగా విడిచారు. క్రియలను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి దేవుడు ఉన్నాడు అనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర దేవుడు లేడు. దేవుడే వాళ్ళకి విరోధి అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అంతటితో ఆగనిస్తాడండి సాతాను. ఇప్పుడు ఏం చేస్తాడో విగ్రహముల తట్టు త్రిప్పుతాడు. ఇలాంటి వాళ్ళని నేను చూశాను, నేనే మీకు రుజువు. యెహోరాము ఎవరండి? శరీరానుసారి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? అయితే యెహోవా కొరకు నేను ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? అప్పుడు మాట్లాడుతున్నాడండి మన ధ్యానాంశం. ఎవరో? ఎలీషా. చదువుదాం ఆ మాట. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికలు ఎవలు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునిండినో అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఈ దైవజనుడు ఎవరండి? రోషం కలిగినటువంటి దైవజనుడు. అక్కడ నేను యెహోవా కొరకు ఇంకెందుకు కనిపెట్టుకోవాలని దేవుని మీద నుండే దృష్టి ఏం చేసేసుకుంటున్నాడు? ఈ శరీరానుసారి మళ్ళించుకుంటున్నాడు. కానీ నిజ దైవజనుడు ఎప్పుడూ కూడా ఏదైనా సహిస్తాడేమో కానీ దేవుని వైపు నుంచే నువ్వు దృష్టి మళ్ళించేసుకుంటున్నావంటే, అపవాది చేత అంత మోసగింపబడుతున్నావంటే, దైవజనుడు తప్పకుండా నిన్ను కాపాడుకోవడానికి దేవుని వేడుకుంటాడు. అర్థమైందా? ఎవరినైనా గమనించండి. ఏదో దైవజనుడు మోషేని చూసాం, సమూయేలుని చూసాం. ఇక్కడ ఎలీషా కనిపెట్టుకోపోతే మాని అని ఊరుకున్నాడా? చెప్పండి. అక్కడ దేవుడు చూడండి ఎంత మంచి మాట విడుదల చేసాడండి. ఒక మాట చెప్పనా? ఆశీర్వాదదాయకమైన మాట, క్షేమాన్ని కలిగించే మాట, క్షామాన్ని కొట్టివేసేటువంటి మాట. అంతవరకు ఎటువంటి కరువు ఉందో మనం ధ్యానం చేసుకున్నాం. కన్న బిడ్డలను కూడా వండుకుని తినేటువంటి క్షామంలో ఒక దైవజనుడు ఎప్పుడు విడుదల చేశాడో మాట తెలుసా? శరీరానుసారి దేవుడిని ఇంకెందుకు కనిపెట్టుకుని ఉండాలన్నప్పుడు ఒక వాక్కు విడుదల చేశాడు. హల్లెలూయా. అంటే దైవజనుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఎప్పటికీ దేవునికి విరోధముగా తిరగకూడదు, ఎప్పటికీ దేవునికి విరోధులు కాకూడదు, ఎప్పటికీ దేవుని యొద్ద నుండి దూరమైపోకూడదు అని దైవజనుడైనటువంటి ఎలీషా ఒక మాట విడుదల చేశాడు. దేవుడు అన్నాడు, నా సేవకుల మాటను నేను రూఢిపరుస్తా అన్నాడా లేదా? ఏమని మాట్లాడాడో తెలుసా ఎలీషా? రేపు ఇదే సమయానికి ₹1 రూపాయికి 2 మానికలు ఎవలో, ₹1 1 మానిక సన్నని పిండి అమ్మబడుతుంది అన్నాడు. శరీరానుసారి ఆ మాటను పట్టుకుని వ్యతిరేకంగా మాట్లాడా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి మీ అందరం. ఇక్కడ పాయింట్ చెప్పనా? క్షేమం. ఏంటమ్మా? క్షేమం రాగానే సరెండర్ అయిపోతాం మేము. మాకు ఇలా మేలుకరమైనటువంటి పరిస్థితి. ఆ పాస్టర్ గారితో మాకు కోపమైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, నీ మీదకి దీవులు వచ్చిన అన్నాడంటే మా ఫేవరు. అదండి కావాలి. చెప్పండి, అదండి కావాలి. ఆత్మీయుడైనటువంటి దావీదు ఎదుట ఆధ్యాత్మికమైన బలం కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి నాతాను ఏం ప్రకటించాడండి? మేలు ప్రకటించాడా? చెప్పండి, మేలు ప్రకటించాడా? దావీదు చేసిన తప్పుకు కీడు కోసుకుంటావు జాగ్రత్త అన్నాడు. అయినా కానీ ఆత్మానుసారి అయినటువంటి దావీదు స్వీకరించాడు. హల్లెలూయా. తైలాభిషేకం అని భావించాడు. హల్లెలూయా. నువ్వు శరీరానుసారి అయితే దైవజనుడు నోట నుండి వచ్చేటువంటి మధుర వచనం కోసం మాత్రమే నువ్వు కనిపెట్టుకుని కూర్చుంటావు. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు ఆత్మీయుడు అయితే ఏ మాట కోసమన్నా కాచుకుని కూర్చుంటావు. అది నీకు కీడుకరమైన మాట అయినా అది స్వీకరించి పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభువా అని దేవుని కృపను పొందుకుంటావు. దైవజనుడిని యథాప్రకారంగా ప్రేమిస్తావు.
శరీరానుసారులో దైవజనుడు విషయంలో వ్యత్యాసాలు కనబడవచ్చు, కానీ ఆత్మానుసార విషయంలో వ్యత్యాసం కనబడదు. ఇంకా అధికంగా ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నేను బాగుపడ్డానికే నా మైనస్సుల దైవజనుడు ద్వారా దేవుడు చెప్తున్నాడు. అందుకు దైవజనుడు దేవుడు వాడుకుంటున్నాడు. ఇది నా కీడుకు కాదు, ఇది నా మేలుకే. ఇది నా క్షేమానికి కాదు, ఇది నా క్షేమానికే. ఇది నా దిగజారుడు అనుభవానికి కాదు, ఇది నా అత్యధికమైన అభివృద్ధికే. లేరండి ఇలాంటి వాళ్ళు? చూపించలేదా? సంఘాల్లో కూడా ఆత్మీయులు ఉన్నారు, శరీరులు ఉన్నారండి. సంఘములో కూడా ఎవరెవరు ఉన్నారు? ఆత్మీయులు ఉన్నారు, శరీరులు ఉన్నారు. నువ్వు ఆత్మీయులుగా ఉన్నావా? అద్భుతంగా దేవుడు నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా, శభాష్ అని పలుకుతున్నాడు. హల్లెలూయా, సంతోషించు. ఇంకా ఆధ్యాత్మికమైన అనుభవాల కొరకు, దినదినాభివృద్ధి కొరకు, ఆ దైవవాక్కు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడు. కానీ శరీరానుసారివి నువ్వు అని వాక్యం నీ మీద నేరారోపణ చేస్తుందా? అయినను ఇప్పటికైనా నీవు మార్పు చెందితే, దేవుని వైపుకి తిరిగితే దేవుడు కరుణించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రము తోసివేయువాడను కాను. ఇక్కడ ఎలీషా ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చూస్తూ ఉండు రాజా, రేపు ఈ టైంకి రూపాయి 1కి 2 మానికల ఎవలు, 1 రూపాయికి సన్నపు పిండి. మాట్లాడండి హురం. అబ్బెబ్బెబ్బే అన్నాడా? మేము ఎదురు చూసిదే క్షేమకరమైన వాక్కు కోసం. క్షేమకరమైన వాక్కుగా నువ్వు ప్రకటించావంటే మా నోటికి తాళమే, భాగం ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఎవరు మాట్లాడారు? యెహోరాము అనబడే రాజు కుడి భుజం అనబడేటువంటి అధిపతి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఓహ్ దైవజనుడా, ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇది జరగని పని. ఏ పని? ఆ శరీరానుసారైన నోరిప్పుకో ఇప్పలేదు, మంచికి కానీ చెడుకు కానీ. ఇతను మాత్రం నోరు విప్పాడు, దేవుని మాటకు విరోధంగా మాట్లాడాడు. దైవజనుని నోటి మాట అది ఎటువంటి ప్రతికూలత అయినా, అది దైవజనుడు నోట నుండి వచ్చిన మాట దేవుడు ఆమేన్ అనడానికి సంకేతం. హల్లెలూయా. అది ఎటువంటి పరిస్థితి అయినా. అద్భుతం ఏంటంటే క్షామం మామూలుగా లేదు. రేపు ఈ సమయానికి ఎలాగ ఉంటుందంటే అంతు చిక్కదు. అందుకే మనం పాడతాం, యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడతాయా? చెవికి వినబడతాయా? హృదయానికి గోచరమవుతాయా? అదే కదండి అద్భుతం అంటే. దానిని వినడము, విశ్వసించడము, వేచి చూడడము, విశ్వాసం ఉంచడము నీవు అద్భుతాన్ని పొందుకున్నావు అనడానికి సంకేతం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు కూడా క్షామం ఉంది, కానీ ఇప్పుడు దైవజనుడు వాక్కు ప్రకటించాడు, రేపు ఈ రోజుకి వేరుగా ఉండబోతుంది. అసలు దైవజనుడు అంటే, దైవజనుడు మాట అంటే ఏమనుకుంటారండి? చాలామందికి తెలియదండి. దైవజనుడు ఎప్పుడూ కూడా తన స్వశక్తిని ఆధారం చేసుకుని నిలబడ్డావు. తన సొంతం అనే దేనిని అతడు చూడ్డం. ఎందుకంటే అది ఎందుకు పనికిరాదని అతనికి తెలుసు. కానీ ఎవరిని బట్టి నిలబడతాడండి? దేవుణ్ణి బట్టి. ఎవరిని బట్టి ప్రకటిస్తాడండి? దేవుణ్ణి బట్టి. అంతవరకు లేనిదాన్ని ఉన్నట్టుగా ఎవరిని బట్టి ప్రకటిస్తాడండి? దేవుణ్ణి బట్టి. అది ఎందుకో తెలుసా? నీకు మేలు కలగడానికి, నీకు అద్భుతం జరగడానికి, నీకు క్షేమం కలగడానికే. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట ప్రకటించాడు. ఒక మాట చెప్పనా? మన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అంతవరకు కూడా మన కళ్ళ ముందు ఉంది, ఆ సమస్య మన కళ్ళ ముందు ఉంది, ఆ కష్టం మన కళ్ళ ముందు ఉంది, ఆ అప్పు మన కళ్ళ ముందు ఉంది, ఆ వేదన, బాధ, చింత, తెగులు మన కళ్ళ ముందు ఉంది, మన శరీరంలో ఉంది, మన ఇంట్లో ఉంది, మన ఒంట్లో ఉంది. ఎందులోనన్నా ఉండని దేవుడు నీ కొరకు ఒక వాక్కు విడుదల చేశాడా? అంతే జరిగింది. అవునుగాక ఆమేన్.
దైవజనుడు ధైర్యం ఎవరో, దైవజనుడిని నడిపిస్తున్నది ఎవరో, దైవజనుడు యొక్క నోటి మాట ఎవరి శక్తి? దైవశక్తి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఆ మాట మాట్లాడుతుంది ఎవరో తెలుసా? శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు. హల్లెలూయా, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచినవాడు. హల్లెలూయా, అసంభవాలను సంభవాలుగా మార్చగలిగేవాడు. అంధకారమైనటువంటి వాటిలో ఉన్న వాటిని వెలుగుమయంగా చేసి నీకు చూపిని ఒడిలో పెట్టగల శక్తిమంతుడు మాట ఇది. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. దేవుని వాక్యంలో రాయబడింది, మార్తా మార్తా నీవు నమ్ము దేవుని మహిమను చూస్తావు. ఒక వ్యక్తితో దేవుడు ఏమన్నాడు తెలుసా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏం సాధ్యం? నువ్వు ఎవరిని నమ్మాలని దైవజనుడు చెప్తున్నాడో ఆ దైవజనుడు చెప్పుతున్నటువంటి ఆ దేవుణ్ణి, దేవుని మాటను నువ్వు నమ్మితే ఆ దేవునికి ఆ మాటను నెరవేర్చుట సమస్తము సాధ్యము. ఏమంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన తన సేవకుల ద్వారా విడుదల చేసినటువంటి మాట కోసం ఆ క్షణం నుండి పని చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, ఎంత గనుడో తెలుసా నీ దేవుడు? ఆ వాక్కు ఎప్పుడైతే ప్రకటించాడో ఆ వాక్ ప్రత్యక్షతను అనుభవించడానికి కర్త అయి, కర్మ అయి, క్రియ అయి ఆయనే దిగివచ్చునంతగా కార్యసిద్ధిని కలుగు చేస్తాడో నువ్వు నమ్మితే. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, తన దైవజనుడు నోటి మాటను దేవుడు నెరవేర్చడానికి చేస్తున్న కార్యం. సమయం ఉంటేనే చెప్పేస్తాను, లేకపోతే వచ్చే వారం చెప్పుకుందాం. జాగ్రత్తగా ఎంతవరకు అవుతుందో జాగ్రత్తగా విందాం. ఆ మాట ఎలా ఉంది? అంతవరకు క్షామం, అంతవరకు కరువు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా, కనుచూపు మేరలో కూడా వాళ్ళకి హోప్స్ లేవు, నమ్మకం లేదు. అలాంటప్పుడు ఒక దైవజనుడు వాక్కును విడుదల చేస్తే దేవుడు ఎలా చేస్తున్నాడు చూడండి కార్యం. దేవుడు ఎలా చేస్తున్నాడు కార్యం చూడండి. జాగ్రత్త కథలు చెప్పినట్టు చెప్తాను. ఎలా చేస్తున్నాడో తెలుసా దేవుడు? సిరియనులు దండు ఉన్నారు కదా, ఇశ్రాయేలీయుల జనాంగము చుట్టుముట్టి ముట్టడ వేసి బలంగా బంగారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వెండి ఉంది, తినుబండారాలు ఉన్నాయి. అప్పటి నుంచే వాళ్ళు తెస్టేసి కూర్చున్నారు. ఇంకా తరగనటువంటి సంపద ఉంది, బంగార వెండి ఉంది, ఇంకా భోజన పదార్థాలు ఉన్నాయి, ఇంకా ఒంటెలు ఉన్నాయి, ఇంకా గుర్రాలు ఉన్నాయి, రథాలకు బంగారాలు ఉన్నాయి. ఎంతగా సమృద్ధితో చుట్టుముట్టారు వీళ్ళు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? శత్రు సమూహాలు వాళ్ళ మీదకి దండెత్తొచ్చినట్టుగా DTS సౌండ్ ఎట్టాడు. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు లేదా అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. కూర్చున్నారా? ఉరుములు మెరుపులు వినబడుతున్నాయి మనకి. అంటే నిజంగా వాతావరణం అలాగుంది కాబట్టి మనకి ఏమి వినబడుతున్నాయి? ఉరుములు మెరుపులు వెలుగు చూడగలరు, ఉరుముల శబ్దం వినగలరు. మీకు ఎలా ఉంటుంది? గట్టిగా భీకరంగా వచ్చేస్తున్నాయి, అంటే పిడుగులు కూడా పడిపోతున్నాయి. అంటే చర్చిలో ఉన్న మనకి భయం వేసేద్ది. ఈ పాస్టర్మ్మ గారిని తిట్టుకుంటారు ముందు. ఏమనంటే, కొంచెం వాతావరణం తేడా కొట్టి కిటికీలు పడిపోతుంటే వదిలేచ్చేవాడి, వదలకుండా కూర్చోబెట్టి వాక్కి చెప్తే ఇప్పుడు ఏమవ్వాలి? మేము రేకులు ఎగిరిపోయేలా ఉన్నాయి. ముందు పాస్టర్మ్మ గారిని తిట్టుకుంటారని మాత్రం నాకు అసలు చాలా డౌట్ లేదండి, అసలు సందేహం లేదు. కానీ దేవుని కృప ఈరోజు మిమ్మల్ని భయపెట్టేంత రాదు. ప్రార్థన చేసాం, ఏమో టైంకి వెళ్దాం, కంగారు పడకండి. అంటే మీరు ఎంత గాబరా పడతారో ఒక్కసారి ప్రాక్టికల్గా ఎంత గాబరా పడతారు కదా. అంటే నిజంగా ఈ ఉరుములు, ఈ శబ్దం విని మీకు గాబరా వచ్చేసి పాస్టర్మ్మ గారిని తిట్టుకుని ఎంత గాబరా వచ్చింది. అలాగే ఇక్కడ నిజంగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి, కానీ అక్కడ నిజంగా శత్రువులు రావట్లే. శత్రువులు అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులు. కానీ దేవుడు వాళ్ళకి ఎలా వినిపించాడో తెలుసా? వాళ్ళకి ధ్యానం వచ్చేసింది, సౌండ్కి ధ్యానం వచ్చేసింది. ఏ ధ్యానమో తెలుసా? ఒరే, ఇశ్రాయేలీయులు రాజే హిత్తీలు రాజుని, ఐగుప్తు దేశానికి సంబంధించిన రాజ్యాన్ని, హిత్తీలకు సంబంధించిన రాజ్యాన్ని కలుపుకుని ఈ 3 శత్రు సమూహాలు మన మీదకు వస్తున్నారు.
అంటే వాళ్ళకి ఏమర్థమైపోయింది తెలుసా? చూడలేదంటే కంటితో. వాళ్ళకి గాబరా ఎలా పెట్టాడో తెలుసా? ఈ సౌండ్కి ఇశ్రాయేలీయుల సైన్యం ఒకటే కాదు, ఇంకెవరో హిత్తీలకు రాజులు సైన్యము, ఐగుప్తు రాజులు సైన్యము వాళ్ళకు డబ్బులు ఇచ్చి యుద్ధానికి రమ్మని సెట్ చేసుకున్నాడు రోయ్. చూడండి, మన ప్రాణాలు దక్కించుకోవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చిప్ అన్నీ వదిలేసి పండ్రోయ్, మన ప్రాణం దక్కించుకుంటే చాలు. నేను ఆమె అన్నాక మీ అందరూ మీ ఇంటికి సర్దుకుంటారు లేదా? అసలు ఎవరన్నా కనబడతారు ఇక్కడ? ఒక్కలైనా కనబడతారు చెప్పండి? కుర్చీలు కూడా పక్కకి ఎట్టి వెళ్తారు, అవునా కదా? ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ దండు పాలెములో ఉన్న సిరియనుల సైన్యములో ఒక్కడు కూడా వెనక్కి తిరగకుండా పరుగో పరుగు. ఎవరండి వాక్కును ప్రకటిస్తా? ఎవరండి కార్యం జరిగిస్తంట? ప్రియ దేవుని సంగమా, ప్రవచనాత్మకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉందా, నీ స్థితి ఎలా ఉందా, నీ గతి ఎలా ఉందా కాదు, సైన్యములకు అధిపతిగా యెహోవా అలనాడు సెలవిచ్చిన దేవాది దేవుడు ప్రకటిస్తున్న ప్రకటన ఏదనగా నీకు ప్రత్యక్షత పరిచినటువంటి దేవాది దేవుడు ఆ ప్రత్యక్షతను, ఆ ప్రవచన వాక్కును విడుదల చేశాడే. అది మొదలుకొని కార్యము జరిగిస్తూనే ఉన్నాడు. విశ్వసించు, నీ ఓడిలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా. విశ్వసించు, నీ ఓడిలో పెట్టబోతున్నాడు. విశ్వసించు, సాక్ష్యం చెప్పబోతున్నా. ఎందుకంటే ఆయన ఆషామాషి దేవుడు కాదు, అల్లాటప్ప దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నీ దేవుడు. హల్లెలూయా. ఎంత అద్భుతం చేస్తే అంతవరకు తిష్టేసుకున్న వాళ్ళు ఒక్క క్షణంలో పారిపోయారంటే నీ దేవునికి అసాధ్యమైంది ఏముంది? నీ పరిస్థితి మారట్లేదు అనుకుంటున్నావు నువ్వు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో దర్శనాలు ఉన్నాయి, ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అయినా నా పరిస్థితి ఏంటి మారలే, నా స్థితి ఏంటి మారలే, నా గతి ఏంటి మారలేదని అనుకుంటున్నావా? నీ దేవుడు నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే నిన్ను ప్రేమించే అధికులు అందరికంటే అత్యాధికుడై నిన్ను ప్రేమించి ఆ ప్రేమకు చిహ్నంగా నీతో మాట్లాడినటువంటి మాటను కార్యసిద్ధి కలుగు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? ప్రకటించిన దేవుడు ఆ ప్రకటన నీవు అనుభవించి నిమిత్తము కార్యము జరిగిస్తున్నాడు. ఈ దినాన దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. చూడు, నమ్మదగిన దేవుడండి. ఏమండి, ఎంత యుద్ధం జరిగితే వెళ్ళిపోతారండి చెప్పండి? మనం ఏం దేవుడు చెప్పక్కర్లేదు, ప్రభు ఆ రూట్లో రా, ఈ యాంగిల్లో రా. మనం చాలాసార్లు అనేసుకుంటూ ఉంటాం, ఇలాగైపోద్దేమో, అలాగైపోద్దేమో. కానీ అలాగ అవ్వదు. నీ దేవుడు ఎలా చెయ్యాలో అలా చేస్తాడు. 3 శత్రు సమూహాలు ఆత్మీయుడు అనబడే యెహోషాపాతు రాజు మీదకి వచ్చినప్పటికీ ఇలా చేయలే, వేరే రకంగా చేశాడు. అలాగే అన్నీ ఒకేలా జరిగిపో, అన్నీ ఒకేలా చెయ్యడు. అది ఎలా చేస్తాడో తెలుసా? ఆయన నామ ఘనత కొరకు, నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదం కొరకు. హల్లెలూయా. వాళ్ళు శత్రువులు పోవడం కాదు, నువ్వింకా ఆశీర్వదింపబడాలి, నీవింకా దీవింపబడాలి. జరిగిన సందర్భం ఏంటో తెలుసా? జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఒక్కడో కూడా మిగలకుండా పారిపోయారండి అందరూ. ఒక్కరు కూడా మిగలకుండా పారిపోయినటువంటి సంగతి తెలుస్తుంది కదా. మధ్యలో చాలా జరిగింది, తెలిసిన తర్వాత అంతవరకు వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం దోపుడు సొమ్ము మీదకి ఎగబడ్డారండి. హల్లెలూయా. తినడానికి తిండి తక్కువ కాలేదు, కట్టుకోవడానికి బట్టలు తక్కువ కాలేదు, బంగారము తక్కువ కాలేదు, వెండి తక్కువ కాలేదు. ఇంతవరకు క్షోభను అనుభవించారేమో, ఒక్కసారి దేవుడు డోర్ ఓపెన్ చేశాడో లేదో, సర్వ సమృద్ధి ఉంది. ఎవరి వల్ల జరిగింది? దైవ వాక్ శక్తి. ఇది ఏ శక్తి తెలుసా? దైవ వాక్ శక్తి. దేవుని వాక్కులో ఉండేటువంటి శక్తి, ప్రభావం. మనం అనుకుంటాం కదా శూన్యములో సృష్టిని కలుగు చేశాడు. అది చాలా తేలిగ్గా నేస్తాం మనం. శూన్యములో సృష్టిని కలుగు చేశాడు. ఇశ్రాయేలు జనాంగమే శూన్యం. ఒక్క క్షణములో ఆయన ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి ఆయన దూతలను సిద్ధపరిచాడు. హల్లెలూయా.
3 శత్రు సమూహాలుగా వినబడుతుంది వాళ్ళకి. వాళ్ళ శత్రువులు కాదండి, ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి కోట్ల కొలది దేవదూతల యొక్క సైన్య సమూహం నీకోసం దిగి వస్తుంది. ఎందుకు? రాజుగారు గొప్పోడనా? కాదు. ఇశ్రాయేలు జనాంగం భక్తిపరులనా? కాదు. ఆ సమయంలో దైవజనుడు వాక్శక్తి చేస్తాడండి. దైవజనుడు మాటను రూఢిపరుస్తాడు దేవుడు. ఆ దైవజనుడు నోట గుండా విడుదల అవుతున్న మాటను రూఢిపరచడానికి కార్యం చేస్తాడు దేవుడు. ఒక విషయం చెప్పనా? షునేమీరాలు తెలుసా మీ అందరికీ? షునేమీరాలు ఆమెకి పిల్లలు లేరు. షునేమీరాలకి భర్త ఎలా ఉన్నాడో? వృద్ధాప్య దశ. ఆమెకు అసలు నాకు పిల్లలు పుడతారు అనేటువంటి హోప్ ఉందా? సైన్స్ ప్రకారం అన్నది రుజువు అవుద్దా? వైద్య రంగం ద్వారా అయినా అది ఓకే అవుద్దా? జరగదు కదా. కానీ దైవజనుడైనటువంటి ఇదే ఎలీషా ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ గర్భములో కుమారుడు ఉద్భవింపబోతున్నాడు. వచ్చే సంవత్సరానికి నీవు ఒక కౌగిటిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు. ఆమె విశ్వసించిందండి. చెప్పండి, ఒక మాట చెప్పండి. విశ్వసించిందా? ఏమంది తెలుసా? నాతో అబద్ధం ఆడద్దయ్యా. ఎందుకు అబద్ధం ఆడద్దంది? అది అసంభవం అయ్యా, జరగదు. అది అసంభవం, జరగదు. కానీ దైవజనుడు మాటను దేవుడు రూఢిపరిచాడు అక్కడ. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? దైవజనుడు యొక్క నోటి మాటను రూఢిపరచు నిమిత్తం అప్పటి నుండి కార్యం జరిగించాడు. కౌగిటిలో కుమారుడు వచ్చేంత వరకు. దేవునికి స్తుతి కలుగుగా. మార్త సందర్భం మనకు తెలుసా? లాజరు. మార్తతో దేవుడు ఏమన్నాడు? నీ తమ్ముడు బ్రతుకుతాడు. విశ్వసించిందా? చెప్పండి. నీ తమ్ముడు బ్రతుకుతాడని చెప్పింది ఎవరు? దేవుడు. ఎలీషా వాక్యెవరు? దేవుడు. హల్లెలూయా. ఆమె విశ్వసించిందా? చెప్పండి. విశ్వసించలే. అయినా కానీ దేవుడు ఏమన్నాడు? నీ తమ్ముడు బ్రతుకుతాడు. విశ్వసించిందా? తీయమ్మ, కంపు కుట్టేస్తాడు ప్రభు అందా? విశ్వసించిందా? మరి ఎందుకు చేశాడు? ఆ వాక్కు విడుదల చేసింది తండ్రి యొక్క సేవకుడు అనబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంతేకాదు, ఈయన నాకు ఇష్టమైన హితుడు, ఈయన నా సేవకుడు అన్నాడు. హల్లెలూయా. సేవకుడు యొక్క నోటి మాటను రూఢిపరచడానికి దేవుడు కార్యం చేశాడు ఎలీషా విషయంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ద్వితీయ కుమారుడు ఒకవైపు అయితే ఆయన సేవకుడు. ఆయన ఏమన్నారు? నీ తమ్ముడు బ్రతుకుతాడు. ఎక్కడైనా మహాతల్లి విశ్వాసం చూపించిందా? షునేమీరాలు విశ్వాసం చూపించిందా? మరి ఎందుకు చేశాడండి దేవుడు? చెప్పండి, ఎందుకు చేశాడు? ఆ మాటలో ఉన్న శక్తి. శారం మనందరికీ తెలుసు కదండి. తెలియలేని వాళ్ళు ఎవరు ఉన్నారా? నిద్రపోతే కనుక తెలియదు అంటారు ఒకసారి ఇలాగొచ్చి. కానీ ఎవరు నిద్రపోవట్లేదు. దేవునికి స్తోత్రం. తెలుసు కదా శారమ్మ. హవ్వమ్మ గురించి కాదులే, శారమ్మ గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు దేవాది దేవుడు 3 మనుషుల రూపంలో వచ్చారా? వచ్చిన తర్వాత అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడా? ఇచ్చిన తర్వాత నీ కౌగిట కుమారుడు ఉంటారు వచ్చి ఆటకన్నాడా? శారమ్మ ఏం చేసిందో మరి విశ్వసించలేదే. అయినా దేవుడు చేసాడు లేదా? అక్కడ ఏమన్నాడో తెలుసా? శారా నవ్వనేలా. నేను నవ్వలేదండి. ఇలాంటి విషయంలో మాత్రం తడుముకోకుండా వచ్చేది సమాధానం. అస్సలు తడబాటు కానీ తడుముకోవడం కానీ. నేను నవ్వలేదండి. నువ్వు నవ్వేవో లేదో మాకు తెలుసు కానీ, నీకు విశ్వాసం ఉందో లేదో మాకు తెలుసు కానీ నేను చేస్తున్నాను. జరిగిందా లేదా? జరుగుతుందండి ఖచ్చితంగా. ఎన్నో కోణాలు ఉండొచ్చు. ఈ దినాన దేవుడు ఈ కోణంతో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఎవరిని ఆదరించాలో ఆయనకు తెలుసు. ఎవరు కన్నీటి కాదా ఆయనకు తెలుసు. ఏ కష్టాల కడల్లో ఉన్నారో ఆయనకు తెలుసు. ప్రవచనాత్మకంగా మీలో చాలామందిని దేవుడు ఆదరిస్తున్నాడు.
ఖచ్చితంగా ఇన్ని దృష్టాంతాలలో వాళ్ళకి విశ్వాసం ఉంటే జరిగిందా, విశ్వాసం లేకపోతే జరిగిందా? లేకపోయినా జరిగింది. యెహోరాముకి విశ్వాసం ఉండే జరిగిందండి. అది చెప్పండి ఓ మాట. యెహోరాము అసలు విశ్వాసాన్ని కనిపరిచాడు అంటారు. పైకి మాట్లాడలేదు కానీ, అంటే పాస్టర్ గారు వందన వచ్చిన విడుదల చేశారు గప్చిప్, అంతేగాని అక్కడ అతను మాట్లాడలేదు. కానీ అతనికి ఏమన్నా విశ్వాసం ఉందనుకుంటున్నారా? ఏం జరుగుద్దో తెలుసా? ఏం జరుగుద్దంటే, దేవుడు ఆ దండులో గలిబిలి సృష్టిస్తే ఆ దండులో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు పాలెము, ఇశ్రాయేలీల పాలెం అవతల, అంటే దాని అర్థం ఏంటంటే 4 రోడ్ల జంక్షన్ అనుకున్నాం కదా, మనం గేట్ పెట్టారనుకున్నాం కదా, ఆ గేట్ అవతల అనమాట ఎవరో 4 కుష్ఠరోగులు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు అక్కడ కార్యం ఎలా చేస్తున్నాడో చెప్తున్నాను. అసలు ఆ దండుపాలెంలో వాళ్ళందరూ పరిగెత్తుకుని పారిపోయారండి అని ఎవరికి తెలియాలి? ఇప్పుడు ఎవరికి తెలియాలి చెప్పండి? నీకు నాకైతే తెలిసిపోద్దిగా, నాకు తెలియదు కదా, ఎవరికి తెలియాలి? అందుకని ఇప్పుడు దేవుడు ఎలా నడిపిస్తున్నాడో తెలుసా? ఎవరిని? కుష్ఠరోగుల్ని. కుష్ఠరోగులకి ఎప్పుడు లేని ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే, దేవుడు కార్యం ఎలా చేస్తున్నాడో. కుష్ఠరోగులకి ఎప్పుడు రాలేదండి ఆలోచన. ఎప్పుడు అందరితో పాటు వాళ్ళు బాధపడుతున్నారు. కొద్దో గొప్ప ఆ 4 రోడ్ల జంక్షన్లోకి మన వాళ్ళు వస్తే కూర్చుని ఏదో టీసీ వాళ్ళు పాపం ఇప్పుడు వాళ్ళకే లేదు మనకే ఎత్తలేదని బాధలో ఉన్నారు. కానీ అప్పటికప్పుడు సడన్గా వచ్చేసింది వాళ్ళకి. ఏమొచ్చేసిందో తెలుసా? ఆలోచన. 4 అనుకుంటున్నారు, రే ఈ 4 రోడ్ల జంక్షన్లు ఉన్నా పోతాం. అలాగని ఎరడోని క్యాంపు లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళే పరిస్థితి బాగాలేదు. అందుకని అక్కడ చచ్చిపోతాం ఆకలికి. ఎక్కడున్నా మనం చచ్చిపోతాం. ఓ పని చేద్దాం, సిరియన్లో దండు పాలెములో మాత్రం సర్వసమృద్ధి ఉంది రోయ్. ఓ పని చేద్దాం, ఎక్కడున్నా చచ్చిపోతాం, ఆ లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం. ఇప్పుడు శత్రువుల మధ్యలోకి పోదాం, కనికరించండి బాబా అందాం, కనికరిస్తే తిని బతుకుదాం, లేదా చచ్చిపోదాం. ఎప్పుడూ లేని ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమండి, ఆత్మానుసారిగా నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. శరీరానుసారిగా కాదు. శరీరానుసారిగా అప్పటి వరకు ఉన్నవాళ్ళు కసక్కలు లిగిసిపోతారు ఏదో గొడవ పెట్టుకోవడానికి. అది కాదు నేను అనేది. ఆత్మానుసారుల గురించి మాట్లాడుతున్నాను. శరీరానుసారులు ఉన్నారు అలాగా, అప్పటికప్పుడే బాగుంటారు, కసక్కలు లెగుతారు. గొడవ భార్య భర్తలకి, పిల్లలకి, పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, వెనకింటోళ్ళకి రభస. నువ్వు ఎందుకు లెగిసావు? సమాధానం కోసం లెగిసావమ్మా నువ్వు సమాధానం కోసం లెగిసావు బాబు. ఇలాగుండదండి. ఆత్మీయ నడిపింపు వేరుగా ఉంటుంది. శరీరానుసారులను నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడు కాదు. భ్రమలో ఉన్నారు, జాగ్రత్త. సైతానుగాడు. శరీరానుసారులను నడిపిస్తున్నది సైతానుగాడు, ఆత్మానుసారులు నడిపిస్తున్నది దేవుడు. ఎంతో బాధపడి ఉంటారు, ఎంతో వేదనలు ఉండి ఉంటారో, సడన్గా వచ్చిందండి ఆలోచన. నలుగురికి ఒకే ఆలోచన వచ్చింది చూడండి. ఒరే ఎక్కడున్నా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం. అది ఏదో అక్కడికి వెళ్తే వాళ్ళు బతకనిస్తే బతుకుతాం, లేదా చచ్చిపోతాం, అంతే. ఎక్కడన్నా చచ్చిదే. అదేదో అక్కడికి వెళ్తే వాళ్ళు కనికరించి బతికిస్తే బతుకుతాం. ఎంత అద్భుతమైన ఆలోచన వచ్చిందండి. ఈ ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళ వల్లే సమాచారం రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? బయట వాళ్ళే ఉన్నారు. అంటే కుష్ఠరోగుల్ని దేవుడు చూడండి ఎలా వాడుకున్నాడు. పాళెం అవతలు ఎవరున్నారు? ఆ ఎదరు ఎవరున్నారు? ఇక్కడ పరిస్థితి ఎవరికి తెలుసు? కుష్ఠరోగులకు తెలుసు. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు. సిరియనుల పరిస్థితి కూడా వాళ్ళకి తెలుసు. ఎంత అద్భుతమైన ప్లాన్ వేశారు వీళ్ళు. ఏం చేశారంటే 4 కుష్ఠరోగులని వెళ్ళారు. వెళ్ళేటాడికి ఒక ఇంట్లోకి వెళ్ళేటాడికి ఇంట్లో ఎవ్వరు లేరు. తీరా సూత్తులోకి వండుకున్న పదార్థాలు, బహుశా చికెను మటన్ అన్నీ వండుకుని ఉంటారు. ఖాళీయే కదా, కూర్చొని తింటమే. ఎవరో సిరియన్లు కదా, మంచి మంచి అన్నీ వండుకుని ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే 4 అదే గుడారంలో కూర్చుని శుభ్రంగా తినేసి, వెండి కనబడితే వెండి దాచేసుకుని, బంగారం కనబడితే బంగారం దాచేసుకుని, బట్టలు కనబడితే బట్టలు దాచేసుకుని, ఓహో దేవుడు మన ఎందున్నాడు అని ఆనందంగా ఉండి, ఒరే మన టైం బాగుందిరా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఈ ఇంట్లో ఎవ్వరు లేరు రోయ్ అని రెండో ఇంటికి వెళ్ళారు. అంటే రెండో గుడారంలోకి. ఆ రెండో గుడారంలో కూడా ఎవరు లేరు.
ఆ రెండో గుడారంలో కూడా చూసి ఎవరో లేక వీళ్ళకి ఆశ్చర్యమైపోయి అక్కడ కూడా బంగారం దాచేసుకున్నారు, వెండి దాచేసుకున్నారు, వస్త్రాలు దాచేసుకున్నారు. అక్కడ ఫుల్ ప్యాక్ అయిపోయినా మొదటి గుడారంలో, రెండో గుడారంలో కూడా దొరుకుద్దో దొరకదని తినేశారు. ఇక మూడో గుడారంలోకి వెళ్ళారు. మూడో గుడారంలోకి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అర్థమైందనమాట. ఒరే, ఆ ఒకటో గుడారం రెండో గుడారం కాదురా, ఎవరో లేరు ఇక్కడ. అప్పుడు ముగ్గురికి ఒకే ఆలోచన వచ్చింది. ఎంతవరకు దొరికినట్టు దాచేసుకున్నాం కానీ మంచిగా అనిపించలేదు. ఆత్మీయులు కనిపిస్తుందండి. ఇలా శరీరాలకి ఏమనిపిద్దో తెలుసా? కుబేర్లం అయిపోతాం మొత్తం. నలుగురికి ఒకే ఆలోచన, అంత బాగుంది కానీ మనం ఇలా దాచుకోవడం బాలేదు. ఇది శుభవర్తమానం, హల్లెలూయా. ఇది శుభం, హల్లెలూయా. ఇది దీవెనకరం, హల్లెలూయా. ఇది ఆశీర్వాదదాయకం. ఆ స్థితిని ఈ స్థితిగా మార్చింది ఎవరో? దేవుడు. ఎవరి వాక్కును బట్టి? దైవజనుడు వాక్కును బట్టి క్రియ ఎలా చేస్తున్నాడు? అద్భుతంగా చేస్తున్నాడు. ఆఖరి కుష్ఠు రోగుల్లో కూడా క్రియ చేస్తున్నాడు. శత్రు సమూహాన్ని పెట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు. ఈ ప్రక్రియ జరిగిన సంఘటన అంతా రాజుగారికి తేడానికి బయట ఉన్న కుష్ఠరోగులను వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు మొత్తం అంత గమనించి మనం ఇక్కడే ఉంటే ప్రమాదం, వెళ్ళిపోదాం, రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం రాజుగారి ఇంటి వేరుకి చేరవేద్దామని మొత్తం వచ్చేసారండి కుష్ఠరోగులు. ఏమంటే ఆ కుష్ఠరోగులకి ఎంత ధీమా వచ్చింది. ఎవరైనా పాలెము అవతల్లో నుంచి పాలెము లోపల రానిస్తారు వాళ్ళని. కానీ ఏ ధైర్యంతో వస్తున్నారు? శుభవర్తమానం పట్టుకొస్తున్నాం మేము, హల్లెలూయా. క్షామంతో ఆకలితో చచ్చిపోతూ ఉంటే సర్వ సమృద్ధి ఉంది, శత్రువులు లేరు, శత్రువులు పారిపోయారు, ఒక్కడు కూడా లేడని మామూలు సమాచారం తెస్తున్నామా? అసలు ఈ కుష్ఠరోగులను ఎవరన్నా అంటాడు? ఇప్పుడు దీని లోతు, దీని మర్మం తర్వాత చెప్తాను. ఎవడన్నా అంటాడా? ఎంత లెవెల్ వచ్చిందండి కుష్ఠరోగులకి. ధీమాగి వెళ్ళిపోయారు. ఎక్కడికి? రాజుగారింటికి పిలుస్తున్నారు. ఏంటి? సిరియన్లు దండుపాలలో ఉన్న వాళ్ళందరూ పోయారు, ఎవ్వరు లేరు. అక్కడ ఉన్నదల్లా బంగారము, వెండి, వస్త్రాలు, తినుబండారాలు. యెహోరాము నమ్మాడా అన్నదానికి చెప్తున్నాను నేను. యెహోరాము నమ్మలేదు. అసలు యెహోరాము ఎదురుగుండా వాక్కును ప్రకటించింది ఎవరో? యెహోరాము నమ్మాడా? 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి చదువుతాం, జాగ్రత్తగా వినండి. 9. వారు అంటే కుష్ఠరోగులు. 7వ అధ్యాయం 9వ వచనం, 2వ రాజులు. వారు అంటే కుష్ఠరోగులు. మనము చేయునది మంచి పని కాదు. అన్ని దాచుకోవడం మంచిది కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా? తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదుము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండెర పేటకు పోతిమి, అక్కడ ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా, రాజు రాత్రి అందు లేచి, ఇది చాలా ప్రాముఖ్యం వినండి, రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసే ఉన్నది కనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో నేను. వీళ్ళు ఏమంటే శరీరానుసారులు, తల తెక్కోళ్ళు. వీళ్ళు సరిగ్గా అస్సలు ఆలోచించలేరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎదురుగుండా మెట్లు ఉంటాయి, రహదారిలో దిగరిళ్ళు, ఇక్కడ దూకేద్దాం. వీళ్ళకి మెట్లు ఉంటాయి కానీ వీళ్ళకి అప్పుడు వచ్చేద్ది ఆలోచన, ఆ మెట్టు కానీ ఊడిపడిపోతే కింద పడిపోతామేమని ఎక్కడి నుంచి దూకేస్తారు. 2 కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి ఇక్కడ. అంటే వీళ్ళకి రహదారి కనబడదు, తడవలాట. ఒక మాట డైరెక్ట్గా ఎవరితో చెప్పాడండి ఎలీషా. అసలు ఎలీషా కెపాసిటీ ఎవరికి తెలుసు? అసలు ఎలీషా కెపాసిటీ ఎవరికి తెలుసు?
ఇప్పుడు రాజుకి దైవజనుడు అన్న మాట 100% జరుగుద్దా జరగదా అని ఉండాలా? ఆయనకి ఉండాలా? ఇక్కడ సంకేతం వచ్చేసింది. ఏమన్నాడు? రేపు ఈనాటికి. ఆ రోజు మధ్యాహ్నం అన్నాడు, ఆ రాత్రి ఏమో రాజుగారు పడుకున్నాడు. వెంటనే కుష్ఠరోగుల ద్వారా సమాచారం వచ్చేసింది. నువ్వు నేనైతే ఏం చేస్తాం? నేనైతే పాస్టర్ గారితో ఏమంటాను తెలుసా? ఖచ్చితంగా ఏమండి, దైవవాక్కు విడుదలైంది కదండి, దాని పర్యవసానం ఇదేనండి. చూసారా, టైం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడే కార్యం జరిగిపోయింది. అయితే రేపు 1 రూపాయికి 2 మాలికలు ఎవలు, 1 రూపాయికి సన్నని పిండి, ఇది ప్రవచన నెరవేర్పండి అంటాను. మీరు కూడా ఎగ్జాక్ట్గా అలా అంటారా అనరా? ఆత్మానుసారులు అంటారా అనరా? ఖచ్చితంగా అంటారా? అంటే నెక్స్ట్ రోజు ఏం చేయాలి? మనం సంచులు సిద్ధం చేసుకోవాలి. ఏం తెచ్చుకోవడానికి? అంటే దేవుని మాట మీద అంత నమ్మకం ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చింది కదా సమాచారం. ఇప్పుడు రాజుగారు ఏమనుకోవాలి? ఓహో, ఎలీషా అన్నాడు, ఇదిగో వాళ్ళు లేరు, ఇదిగో అయితే ఆ దోపుడు సొమ్మంతా మనకే. ఎంత అద్భుతంగా తెగిపోయిందండి. కానీ ఈయనేమంటున్నాడు తెలుసా? అబ్బెబ్బే, వాళ్ళందరూ పొలంలో దాక్కుని ఉంటారు, వాళ్ళు లేరనుకుని మనము పాళెములోంచి గేటు తీసుకుని వస్తాం బయటికి. ఎక్కడ? పాళెములో నుండి బయటకు వస్తాం. బయటకు వస్తే సజీవులుగా మనల్ని పట్టుకొని చంపేద్దామని. పాపం వాళ్ళకంత ధైర్యం లేదు. వాళ్ళకంత ధైర్యం లేక ఎంతవరకు ముట్టడేసి కూర్చున్నారు. నీకంత ధైర్యం లేకే వెళ్ళావా యుద్ధానికి? ఎల్లో ధైర్యం లేదు మాకు. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం వస్తాయి. కొంతమంది అంతేనండి, శరీరానుసారులు. అక్కడ జరిగింది ఒకటి, ఎక్కడో పిచ్చి ఆలోచన, అక్కడ జరిగింది ఒకటి, ఎక్కడొక చెత్త ఆలోచన. అక్కడ ఏమాళ్ళు నవ్వుతుంటే ఏదో అన్నేస్తున్నాడు, ఇలాగ అన్నాడు. అక్కడ ఏమో నవ్వుతుంటే ఎంత ఎటకారంగా నవ్వింది అనుకుంటున్నారు. అంటే అక్కడ ఎంత మంచి సంకేతమైన నీకు ఎలా కనపడుద్ది? నేను అన్నాను కదా, మెట్లు దిగి రావమ్మంటే అబ్బే మెట్టు ఊడిపోయి కింద పడిపోతాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? పక్కకి వెళ్ళి దూకేయాలి. కొంతమంది ఉంటారు కదండి, మనం మంచి ఉద్దేశంతో మాట్లాడతాం, వాళ్ళకి ఏదో సీడ అర్థమైపోతూ ఉంటుంది. మనం మేలుకి చెప్తూ ఉంటాం, మన దగ్గర ఏదో నొక్కేద్దామనే మాట్లాడుతున్నారు అంటారు కొందరు. అందరూ కాదు, కొందరు. వీళ్ళే శరీరానుసారులు. యెహోరాముకి ఏమర్థమైపోయిందంటే పొలంలో ఉన్నారంటండి, పొలంలో దాక్కున్నారంటే ఈ దండంతా. ఈ దండంతా పొలంలో దాక్కుంటే పొలాలు సరిపోతాయి. చెప్పండి అమ్మా. అంటే ఈయన దివ్య దృష్టితో చూస్తాడు ఆ పొలంలో. కొంతమంది అంటే ఏమీ తెలదు, అన్నీ మాకు తెలుసు అన్నట్టు మాట్లాడేస్తారు. కొంతమందికి ఏమీ తెలదు, అందరూ మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటారు. కొంతమందికి ఏమీ తెలదు, డొల్లా, కానీ మేమే మాలోనే నేర్చుకోండి అందరూ అంటూ ఉంటారు. చివరికి సిగ్గు అవమానం మిగులుతుంది. ఇక్కడ కూడా క్యారెక్టర్ ఎవరండి చెప్పండి? ఏ క్యారెక్టర్ అండి ఈయన? శరీరాను. దేవుడేమో అద్భుతం చేస్తే, దైవజనుడు వాక్ ప్రత్యక్షతను దేవుడు అలా నెరవేరిస్తే, దేవుడు లేదు, దైవజనుడు లేదు, వాక్ ప్రత్యక్షత లేదు. మరి ఏంటబ్బాయి నీకు తెలిసిందేంటి? నాకా 100% చెప్పనా? దాక్కున్నారు. వీళ్ళు స్వరం ఎంత గట్టిగా ఉంటుందో మళ్ళీని. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అక్కడొక్కడ కోపం వచ్చింది సేవకుడికి. ఆయన ఏమో రాజుగారు, రాజమార్తండే అనాలి తప్పదు. కోపం వచ్చిన ఏమన్నాడు తెలుసా? కోపం వచ్చి, ఎంతవరకు క్షామంతో చచ్చిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారా, నువ్వేమో యుద్ధానికి వెళ్ళావు, యుద్ధంలో కూడా ఇంకెంతమంది చచ్చిపోలేదు, ఒక 5-6 చచ్చిపోతే ఇదేంటి అని లోపల అనుకుని పైకి అన్నాడు, రాజా నా మాట ఆలోకించు, ఇంతవరకు కూడా ఎంతోమంది ఇశ్రాయేలులు చనిపోయారు కదయ్యా, ఒక 5 చచ్చిపోవడం అబ్బరం ఏంటి అన్నాడు. చూపిస్తానమాట. ఒక్క 5 చచ్చిపోతే అబ్బరం ఏంటి? 5 పంపయ్యా, 5 చూసి వస్తారు అని అంటే, సరే అయితే ఒక 5 వెళ్ళండి రా అని పంపేటప్పటికి వీళ్ళు సిరియనుల దగ్గరికి వెళదామని చూసేటప్పటికి సిరియన్లు ఎలా కనబడ్డారు తెలుసా? బట్టలేంటి వాళ్ళ దగ్గర ఉన్నాయేంటి, గిర్రెట్టేసి పారిపోతున్నట్టు కనబడ్డారు. హల్లెలూయా. ఈ తతంగం అంతా రాత్రి అంతా జరిగిపోయింది. మరుక్షణం ఎలీషా ఏ సమయములో అయితే
వాక్కు విడుదల చేశారో మరుసటి రోజు ఎలీషా మాట ప్రకారంగా ఆ సమయానికి ₹1 సన్నని పిండి, ₹1 2 మాలికల యవలం. యెహోరా విశ్వాసాన్ని బట్టి జరిగిందా? కొన్ని సందర్భాల్లో ఈ రీతిగా కూడా కార్యాలు జరుగుతాయి. అక్కడ ఎలీషా ఏమన్నాడో తెలుసా? ఒకడు అన్నాడు కదా, ఎవడో రాజుగారి కుడి భుజం, యెహోవా దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన జరగదు అన్నాడా? అప్పుడు ఎలీషా ఏమన్నాడో తెలుసా? నువ్వు చూస్తావు కానీ తినమన్నాడా? దేవుడు కార్యం ఎలా చేస్తున్నాడో చూడండి. ఎలీషా ఆశీర్వాదపు వాక్కును నెరవేర్చడానికి కార్యం చేశాడు. ఈ కుడి భుజం అన్నవాడు మీదకి పలికిన కీడును డిక్లేర్ చేసి జరిగించడానికి కార్యం చేశాడు. ఎలా చేశాడో తెలుసా? 190 మంది ఉంటారండి సేవకులు. కానీ ఆ పిండులు అమ్ముతున్నారు కదా, ఆ గేటు ముందు ఇతన్నే పెట్టారు. అని అర్థం ఏంటో తెలుసా? మన ఎరడోని క్యాంప్ 4 రోడ్ల జంక్షన్, అక్కడ పెద్ద గేటు, అవునా? ఇప్పుడు ఆ గేట్లో జనం ఎలాగొస్తారు? అసలు ఆకలితున్నారేమో, దొరుకుతుందో దొరకదో, ఆలస్యం చేసిన ఆశాభంగం, ఆలస్యం అమృతం విషం, సంచులు పెద్ద పెద్ద సంచులు ఎట్టుపోతున్నారు, రూపాయి కాసులు, అవునా? అంత ఫ్లోకి ఒక్కడ సరిపోతాడంటే గేటు దగ్గర. ఈ ఎవరో ఎన్ని అమ్ముతారు కదా. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలంటే, దీన్ని ఏమంటారు? రేషన్కి వెళ్తారు మీరు, రేషను ఉందా? ఆ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు అనమాట. నిలబెట్టారు ఎవరో, రాజుగారు నువ్వు ఎక్కడ ఉండాలంటే నువ్వు అక్కడే ఉండాలి. తీరా ఏం జరిగిందో తెలిసి జనాలు అసలు మామూలు, అసలు జనాలను అసలు కంట్రోల్ చేయగలమా? దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా వెళ్ళిపోతుంటే వాళ్ళ కాళ్ళు కింద పడి చచ్చిపోయాడు. తొక్కేసలాట జరిగింది. తొక్కేసలాటలో అక్కడ గుమ్మం దగ్గర ఎవరున్నారు? ఎవరు పెట్టారు? పెట్టాలని ఎవరికి ఆ ప్రేరణ ఇచ్చింది ఎవరు? కుష్ఠరోగులకు ఆ ప్రేరణ ఇచ్చింది ఎవరు? అంటే ఆ మేలును ప్రకటించడానికి నడిపించింది ఎవరు? ఇప్పుడు ఆ వ్యక్తి ఏమైపోవాలి? చూస్తాడు కానీ తిండు, వేస్తుంటే చూస్తున్నాడు. ₹1 ఇన్ని, ₹1 ఇన్ని సంచుల్లో వేస్తుంటే చూశాడు. చూస్తూ ఉన్నప్పుడు సునామీ వచ్చినట్టు జనాలు వచ్చేసారు. ఏం జరిగింది? పడిపోయాడు, చచ్చిపోయాడు. ఏమన్నాడండి? కిటికీలు తెరిచిన. చూడండి, అక్కడ రాజు విశ్వాసం ఏమీ లేదు, అయినా కానీ కిక్కురు మనలేదు, అవునా? దైవజనుడు మాటకి ఏం చేయలేదు, కిక్కురు మనలేదు. మరి ఈ మనిషి రాజే మాట్లాడలేదు దైవజనుడు ప్రకటించినప్పుడు. ఎందుకు? దైవజనుడు అంటే ఏంటో తెలుసు ఎవరికి. మరి కుడుభుజానికి తెలదా? నోరు పారేసుకున్నాడో కీడు ప్రకటించాడు అంతే. ఏం ప్రకటించాడు? నోరు పారేసుకున్నాడో. ఎవరి నిమిత్తం ప్రకటించాడండి? వాళ్ళందరి నిమిత్తమే కదా వాక్కు ప్రత్యక్షత వచ్చింది. అందరూ నోరు పూసుకుని ఉన్నారు, రాజుగారే నోరు పూసుకుని ఉన్నారు, ఈయనకి మాత్రం వచ్చింది. ఏమని మాట్లాడాడు? విరోధించి మాట్లాడాడు. అక్కడ ఒకటి దేవుడు ఎలా పరిగణలోకి తీసుకున్నాడు తెలుసా? ఆ మాట్లాడిన మాట దైవజనుడే, ఆ వాక్కు దేవునిది. అంటే ఆ మనుష్యుడు ఆ వాక్కుకి తిరగబడ్డాడు, ఆ దైవజనుడికి తిరగబడ్డాడు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఉండకూడదు అనుకున్నాడు అంతే. ఏం జరిగింది? అందుకే మన జీవితంలో ఈ కోణాన్ని బట్టి తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే ఆయన వాక్శక్తి. కానీ మన జీవితంలో ఎప్పటికప్పుడు ఇదే ప్రదర్శిస్తామా అంటే అన్ని కోణాల్లోనూ సాధ్యం కాదు. ఒక విశ్వాసి విశ్వాసంతోనే బ్రతకాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఒక విశ్వాసి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. శరీరానుసారులకి విశ్వాసం ఉండదు. ఈ పాయింట్ని బట్టి శరీరానుసారి అనబడేటువంటి యెహోరాముకి విశ్వాసం ఉందా? విశ్వాసం ప్రదర్శించగలిగాడా? ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. కొన్ని సందర్భాల్లో నువ్వు విశ్వసించలేదు, అసలు జరుగుతుంది అనుకోలేదు, ఇలాగ అవుతుంది అనుకోలేదు, కానీ నిలబడి సాక్ష్యం చెప్తావు.
జరిగిందని. నిజంగా నీకు తెలుసా ఆ సంభవం అని? కానీ ఎందుకు జరిగింది అనుకుంటున్నావు ఈ వాక్యాన్ని బట్టి? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చెప్పు, నీ భక్త ఉడుకుపోతున్న విధానమా? కాదు. ఏ, దేవుని కనికరం, కేవలము దేవుని కనికరం. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కనికర సంపన్నుడు. ఆయన బహుశాంతము కలిగిన వాడు, కృపాక్షేమములు మన ఎడల చూప సమర్థుడు. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? శరీరానుసారులకి ఏ క్వాలిటీస్ ఉంటాయి, ఆత్మానుసారులకి ఏ క్వాలిటీస్ ఉంటాయి. ఎంతవరకు మనం శరీరానుసారుడు అనబడే యెహోరాములో ఏ క్వాలిటీ చూసాం? బ్యాడ్ క్వాలిటీ చూసాం. యెహోషాపాతులో ఏ క్వాలిటీ చూసాం? గుడ్ క్వాలిటీ చూసాం. దాన్ని బట్టి మనం ఆత్మానుసారులమా శరీరానుసారులమా అంచనా వేసుకోవాలి. ఆత్మానుసారులుగా ఉండడానికి మనం రూపాంతరపరచబడాలి. హల్లెలూయా. రెండవది ఏంటంటే, ప్రవచనాత్మకంగా దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి మాట్లాడాడు. మీ పరిస్థితి మీ కంటికి ఎంత భీకరంగా కనబడినివ్వండి, మీ పరిస్థితులు ఇది మారతాయా, ఇది సత్యమేనా, ఇది సాధ్యమేనా అన్నంతగానే మీకు కనబడినివ్వండి. కానీ ఇది దేవుని మాట, ప్రకటించినటువంటి మాటను కార్యసిద్ధిని కలుగజేయడానికి ఆయన దూతలను పంపించాడు. ఆ కార్యం యొక్క సఫలతను మీరు చూడబోతున్నారు. దేవునికి స్తుతి కలుగుగాక. మూడవదిగా, మన జీవితంలో ఎన్నో వాక్యాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఎన్నో కోణాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఏ దినాన కూడా దేవుని ఉగ్రతకు కానీ దేవునికి కీడుకు కానీ మనం అప్పగింపబడకూడదు. ఇష్టం వచ్చినట్టుగా దేవుని విషయంలో కానీ దైవజనుడి విషయంలో కానీ మాట్లాడకూడదు. దైవ వాక్కు ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ రాజు కుడిభుజం నోరు తెరుచుకొని మేలుకు మాట్లాడలేదండి, దేవుని ఉగ్రతను కోసుకోవడానికి మాట్లాడాడు. దేవుడు ఆషామాషి కాదు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు ఆషామాషి కాదు. దేవుడు ఏమి చేయాలన్నా దైవజనుడు ముఖాంతరంగానే చేసి చూపుతాడు. దేవుడు దైవజనుని చూస్తాడు, దైవజనుడు దేవుణ్ణి చూస్తాడు. వీరిరువురు కలిపి మిమ్మల్ని చూడడానికి, మీ క్షేమం కోసం, మీ దీవెన కోసం, మీ ఆశీర్వాదం కోసం. ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ యెహోరాము అంటున్నాడు, నేను యెహోవాను ఏం చేయను, కనిపెట్టుకుని ఉండను. ఆ విషయాన్ని బట్టి వెంటనే స్పందించి వాక్కును విడుదల చేశాడు. మీరెవ్వరూ కూడా దేవునికి దూరం అవుట దేవునికి ఇష్టం ఉండదు, దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడికి ఇష్టం ఉండదు. కాబట్టి మీ జీవితాల్లో మీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా చాలా కార్యాలు దేవుడు చేసి చూపుతాడు. ఇప్పటికే చేసి చూపాడు. దానికి రుజువులు మీరే. మీ శక్తి కాదు, మీ భక్తి కాదు. మీరింకను సంపూర్ణతలోనికి రావాలని దేవుడు అనేక సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, మహాశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరింకను విశ్వాసంలో బలపడాలని. వాటిని బట్టి అప్పుడు నేను విశ్వసించకపోయినా, అంత భక్తి లేకపోయినా, నా జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు నేను ఆయన్ను చూస్తున్నాను, ఇప్పుడు ఎందుకు చెయ్యడు, చేసి చూపుతాడు. మన జీవితంలో దినదినం అభివృద్ధిలోకి రావాలి. కానీ ఏ దినాన కూడా దిగజారుడుకు మనం వెళ్ళకూడదు. మనం ఆధ్యాత్మికమైన జీవితంలో పసిగంతులుగా ఉన్నప్పుడు దేవుడు చాలా కార్యాలు చేస్తాడు. కానీ ఎంత ఉపదేశం ఇచ్చిన తర్వాత కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కీడు కోసుకుంటాం. ఏం కోసుకుంటాం? చివరి పాయింట్ చెప్పేసి దీన్ని ఇంకా నేను ముగించేస్తాను. ఎరిగి ఎరిగి చేస్తే దేవుడు ఏం చేస్తాడో కొడతాడు. అర్థమైందా? చూడండి, 3 సందర్భాలు చూపించాను నేను నీకు. ఏంటంటే, షునేమీరాలు విశ్వాసం ఉందా, చేసాడా లేదా? రెండోది, శారమ్మకి అప్పటికి అంత విశ్వాసం ఉందా, చేసాడా లేదా? మార్తమ్మకి అప్పటికి అంత విశ్వాసం ఉందా, చేసాడా లేదా? మరి అంది ఇది ఎలాగో జరుగును అంది, జరిగించాడా లేదా? వీళ్ళందరికీ మినహాయింపు ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా. కానీ జకర్యా ఎలిజబెత్లు తెలుసా మీకు? జకర్యా కూడా ఎగ్జాక్ట్గా ఇది ఎలాగో జరిగిందంటే పళ్ళు రాలగొట్టాడు. నేను ఒక్కటే చెప్తున్నాను,
నీకు చాలా ఉపదేశం ఇంతకు ముందు లేదేమో, కానీ ఇప్పుడు ఉందేమో. నీవు ఆచి చూచి మాట్లాడాలి, ఆచి తూచి అడుగులు వేయాలి, ఆచి తూచి ఆలోచించాలి, దైవవాక్యాన్ని ధ్యానించాలి. తెలియ సఖ్యమైనదేదో అంతా దేవుడిని ముందు పెట్టాడు. ఇప్పుడు కూడా అలాగే ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి రావడం అనేది తథ్యము. ఎరిగి చెడిపోతే దేవుడు చాలా కఠినంగా పరిగణలోనికి మనల్ని తీసుకుంటాడు. ఎరగక చేసిన దాని విషయంలో దేవుడు మినహాయింపిస్తాడేమో, కానీ ఎరిగి చేస్తే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇవ్వడో, ఖచ్చితంగా కొట్టబడతాం. అందుకని ఈ వాక్యమును బట్టి చాలా జాగ్రత్తగా, ఎప్పుడూ పసిబిడ్డలం కాదు. పౌలు అంటాడు, మిమ్మల్ని పాలతోనే పెంచవలసి వచ్చింది, కానీ మేమంటున్నాం దేవుని అతీతమైన కృపను బట్టి బలమైన ఆహారముతో మిమ్మల్ని పెంచుతున్నాం. ఇప్పుడు కూడా మనం పసికందుల్లా నత్తిగా తత్తత్తే మేమేమే అన్నామనుకో, ఎవ్వరికి ఇష్టం ఉండదు. దేవుడు మిమ్మల్ని ఆదరించవలసినట్టుగా ఆదరించాడు. ప్రవచనాత్మకమైనటువంటి మాటలు విశదపరిచి వాటి యొక్క సఫలత కొరకు ఆయన కార్యాన్ని జరిగిస్తున్నారు. మీరు శరీరానుసారులుగా ఉండొద్దని చెప్పారు, ఆత్మానుసారులుగా ఉండమని చెప్పారు. చివరి మాట, ఎరిగి చెడిపోవద్దు. దేవుడు చెప్తున్నటువంటి మాటను బట్టి అభివృద్ధి చెందండి. హల్లెలూయా. అన్ని విషయాలలో మీకు అభివృద్ధిని కలుగుజేయ శక్తిమంతుడు. మేము మీకు ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నామో దాని విషయంలో అభివృద్ధి కొరకు మీరు ప్రాకులాడితే రాసిస్తానో, మిగతా అభివృద్ధి అంతా మీరు వద్దన్నా మిమ్మల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో దేవుడు మీ తలపైకి ఎత్తుతాడు. ఎలీషా ఎప్పుడు ఘనహీనుడు కాదండి, తన దేవుడు చూసుకుంటున్నాడు, ఘనుడయ్యాడు. అలాగని విశ్వాసం వదులుతాడా? యెహోషాపాతు రాజు సేవకుడా? కాదు, ఒక విశ్వాసే. అతన్ని కూడా ఘనతకు పాత్రగా చేశాడు. నిన్ను కూడా దేవుడు ఘనతకు పాత్రునిగా, పాత్రురాలిగా చేయ సమర్థుడు. ఎందుకంటే దేవుడు కోరుకున్నది అదే. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అలా బ్రతకాలని దేవుడు మీకు ఉపదేశముతో మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఈ ఉపదేశముతో మీరు బలము పొందుదురుగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.